అంతా కోటేసుకొని వచ్చిండు, ఏమేమో మాట్లాడుతుండు. ఇది నిజమా అబద్ధమా, లక్షలు వస్తాయా, వేలు వస్తాయా, వందలు వస్తాయా, చిన్న కన్ఫ్యూజన్ ఉండిండొచ్చు. కానీ లాస్ట్ వరకు ఎవరైనా నమ్మకపోతే కనుక నా బ్యాంక్ స్టేట్మెంట్ 5 సంవత్సరాల స్టేట్మెంట్ మీకు ఓపెన్ గా చూపిస్తే ఎవరు నమ్మకపోయినా లాస్ట్ లో నిలబడి నేనే మీ దగ్గరికి వస్తాను. రెడీ ఉన్న డీల్ ఓకేనా? ఓకేనండి? ఎవరైనా నమ్మకపోతే లాస్ట్ లో నాకు నిజంగా డబ్బులు వస్తున్నాయో కూడా నేను చూపిస్తాను. సో మాది నల్గొండ డిస్టిక్. ఈ డిస్టికే దేవరకొండ పక్కన చిన్న మారుమూల గ్రామం చీత్రియాల. 7th వరకు ఊర్లో చదువుకున్నాం. మాకు 5 అయితే మేనత్తలు. మా నాన్న కన్నా 3 పెద్దవాళ్ళు. మా నాయన అప్పుడు చిన్నగా ఉండే కాబట్టి వాళ్ళ పెళ్లి చేసినప్పుడు మా నాన్న తెలియకుండా అప్పు చేసిండు. మా తాత పెద్దవాళ్ళు కదా, అక్కడ ఇక్కడ ఆ టైంలో ఏముంటాయి, కట్నాలు గిట్నాలు ఏముండవు కదా, బంగారం ఏం వాచ్ ఉంటాయి, హెచ్ఎంటి వాచ్. ఆ టైంలో అల్లుడికి హెచ్ఎంటీనా, హెచ్ఎంటి వాచ్, ఒక సైకిల్, ఒక గడియారం, ఇట్లాంటివి కదా పెద్ద. ఇంకేంటి ఆవు ఇట్లాంటివి ఏమైనా ఇస్తుండే. సో అవి కూడా ఆ టైం లేకపోయినా అవి ఇచ్చినా కూడా నా తెలిసినందుకు అప్పట్లో దాని లేసారు. మా 3 మేనత్తలు పెళ్ళిళ్ళు అయిపోయినా అప్పుడు చిన్న చిన్న అప్పులు స్టార్ట్ అయ్యి ఇంకొక 2 మేనత్తలు ఉన్నారు. వాళ్ళు కూడా పెళ్ళిడికి వచ్చిన వాళ్ళ పెళ్లి చేసినప్పుడు మా నాన్న ఎదిగినారు. సో తెలిసి అప్పు చేసినారు. ఈ అప్పు ఏమైపోయిందంటే లక్ష్మీ సినిమాలో వేరుమాధవ్ లెక్క అయిపోయింది పరిస్థితి. తెలుసు కదా, ఏం రా అప్పు ఎప్పుడు ఇస్తా అంటే ఇవాళ రేపు 5-6 నెలల తర్వాత ఇస్తాక అంట. చూసినావా? అట్లా అయిపోయింది. చిలికి గాలి వాళ్ళ లెక్క మారిపోయినట్టు 50,000 కాస్త 1,00,000, 2,00,000 ఇట్లా అయిపోయేసరికి 2 లక్షలు అయిపోయింది. ఎంత మా డాడీ 30,000, 40,000 అప్పు చేస్తే అది 2 లక్షల దాకా అయిపోయింది 5-6 ఏళ్ళలో. సో అప్పు తీర్చడానికి మార్గం దొరకదు. మా డాడీకి 8 ఎకరాల పొలం ఉంది, ఎట్లున్నాయి, వ్యవసాయం ఉంది, కష్టపడే తత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకవేళ ఈ వ్యవసాయం చేసుకొని ఎప్పుడు 2 లక్షలు సంపాదించాలి, ఆ టైంలో గిట్టుబాటు ధర లేదు రైతులకు. ఎసారు ఏం చేయాలన్న ఉద్దేశంతో ఒకవేళ అమ్ముతే మీ 3 అన్నదమ్ములం మా నాన్నకి, ఈ ఒకవేళ అమ్మేస్తే ఏంది పరిస్థితి, రేపన్నా నా కొడుకులు ఎట్లా బతకగలుగుతారన్న ఉద్దేశంతో కట్టుబట్టలతో భద్రాచలం సినిమాలో వస్తాను చూసిందా, అట్లా వచ్చి ఇంకా ఇందాక మా స్టోరీ మొత్తం స్క్రీన్ పైన చూసాను. ఎట్లా బతికిన చెంపాపేట లెక్కలో ఇష్టమార్త నగర్లో ఉండేటోళ్ళు. చాలా అంటే ఎంత కష్టం అంటే ఊర్లో ఉన్నంతసేపు లగ్జరీ ఉండే లైఫ్. ఎందుకంటే ఒక మంచి ఇల్లు, పెద్ద ఇల్లు, అందరికి మంచాలు ఉంటుండే అనమాట. కింద పడుకోవడం తెలియదు. అప్పట్లో 2004-3 ఆ టైంలో అందరికి మంచాలు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కథ మొత్తం ఉల్టా అయిపోయింది. నేనేమనుకున్నా అంటే చిన్న ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు స్కూళ్ళలో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అందులో మనకు చార్మినార్ ఉంటుంది, హుస్సేన్ సాగర్ ఉంటుంది, గోల్కొండ కోట ఉంటుంది. అంటే ఎప్పుడు వస్తాం రా నాయన హైదరాబాద్, ఎప్పుడు వస్తాం, ఎప్పుడు ఉంటాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత అర్థమైంది మనం చూసేది వేరు, మనకు చూపించేది వేరు. సార్ ఒక చిన్న మారుమూల ఒక గుడిసెలో బతికినాం, కరెంట్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. కొంచెం డ్రీమ్ ఉంది. ఏం డ్రీమ్ ఉంది అంటే మాకు 5 మేనత్తలని చెప్పినాయి కదా, మా 2 మేనత్తలు ఇక్కడనే హైదరాబాద్ ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా అందరు చుట్టుపక్కల ఉంటారు. ఒకరింట్లో ఒకరు వెళ్తుండే కానీ మా ఇంటికి మాత్రం రాకపోతుండే. నాకు కొంచెం బాధగా అనిపించేది. ఏంది వీళ్ళు మా నాన్నతో నా అక్క చెల్లెలే కదా, వాళ్ళ దగ్గర ఉన్నదేంది మా దగ్గర లేనిది ఏందని మా ఫాదర్ అడిగితే చెప్పిండు, ఒకటే రీజన్, డబ్బు సంపాదించి వేసుకుంటామని వస్తారా ఎసారు. అప్పుడు మా ఇంట్లో పడిందండి, డబ్బు సంపాదించాలి. మరి ఆ టైంలో ఎవరు పని ఇస్తారు మాకి? 8th క్లాస్ 9th క్లాస్ అంటే పని. కాబట్టి ఇంటర్కి వచ్చే టైంకి ఏమైపోయిందంటే ఈ క్యాటరింగ్లు ఉంటాయి కదా, మనం ఫంక్షన్కి వెళ్తాం చూడండి, వడ్డిస్తుంటారు తెలుసా మీ అందరికి. ఆ వడ్డించేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నా సిచ్యువేషన్, గ్లాసులు ప్లేట్లు తుడిచే స్థాయి దగ్గర నుంచి ఒక 50 నుంచి 100 మంది బాయ్స్ మెయింటైన్ చేసే సిచ్యువేషన్ వరకు వచ్చిన క్యాటరింగ్లో. తర్వాత క్యాటరింగ్ చేసినా కానీ ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. ఏమైపోయిందంటే డ్రింక్ పార్టీ ఉంటుంది కదా, ఎవరైనా తాగుట్లా రౌండ్ టేబుల్ సమావేశాలు వేసుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని మీ అలా కూర్చున్నప్పుడు ఆ మందు వాసన, ఆ నాన్ వెజ్ ఇది జీవితంలో ఏ రోజైనా తాగలుగుతాను, ఇట్లా ఏ రోజైనా తినగలుగుతాం. నా జీవితం కూడా ఇట్లుంటే వాళ్ళు ఏం పాపం చేసిన, వీళ్ళ కడుపులో బట్టి పాపం చేసిన క్యాటరింగ్ చేసుకోవచ్చు. కానీ నేను కూడా మందు సిగరెట్ నేర్చుకున్నాను ఒక ఆలోచన వస్తుండే. ఎప్పుడైతే నాకు ఆలోచన వచ్చిందో ఇది రైట్ కాదు, నేను పోతున్నదే రైట్ కాదు, ఇది బంద్ చేద్దాం ఇమీడియట్గా. సో క్యాటరింగ్ బంద్ చేసిన తర్వాత వచ్చేసి ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది పంజాగుట్టలో. ఇప్పుడైతే మీకు దాని ప్లేస్లో ఏం పడ్డదో తెలియదు కానీ ఆ ఫ్లైఓవర్ కన్నా ముందర రైట్ సైడ్ ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్. అందులో కింగ్ ఫిషర్ బ్రాండ్ తెలిసేది, ఇక్కడ యాదగిరిసారి బాగా తెలుసు, ఎందుకంటే వైన్ షాప్ కాబట్టి. ఆ బ్రాండ్కి ప్రమోటర్ ఏంటంటే 2 బీర్లు ఏమైనా తీసుకున్నాం అనుకోండి, ఒకటి స్క్రాచ్ కార్డ్ ఇస్తుంది. తెలుసా స్క్రాచ్ కార్డ్ అంటే? ఆ స్క్రాచ్ కార్డ్లో ఏదైతే నేను తీసుకుపోయి ఆ కస్టమర్కి ఇవ్వాలి. ఆయన స్క్రాచ్ చేసిన అనుకోండి, అందులో ఏదైతే గిఫ్ట్ వెళ్తుందో ఆ గిఫ్ట్ ఆ కస్టమర్కి ఇవ్వాలి.
నేను పోయేటప్పుడు కాలేజ్ అయిపోతుండే, డిగ్రీ స్ఫూర్తి డిగ్రీ కాలేజ్, బ్యాగులో అన్ని ఐటమ్స్ వేసుకొని పోయి ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్లో ఆ కౌంటర్ పక్కన నిల్చుంటే ఎవరైనా వచ్చి వస్తారు కదా కస్టమర్లు, వచ్చి 2 బీర్లు తీసుకుంటే, సార్ ఇట్లా సంగతి సార్, మన దగ్గర ఒక స్క్రాచ్ కార్డు ఉంది, మీరు బీర్లు తీసుకున్నారు కదా ఆఫర్ ఉంది సార్ అని చెప్పి స్క్రాచ్ కార్డు గీక్తే, ఓ రోజు మనోడు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నా 10-20 మంది కూర్చున్నారు. నేను పోయి అతని దగ్గర మాట్లాడాలి, వాళ్ళు ఫుల్ డ్రింకింగ్లో ఉన్నారు. నాకు అర్థమైతలేదు, సార్ ఇట్లా సంగతి మన దగ్గర ఒక ఆఫర్ ఉంది, ఏం రాబాయి అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడు, సార్ ఇది సార్ ఇట్లా సంగతి ఆఫర్ అని చెప్పినాం. సో వాళ్ళు ఏం చేసినారంటే, చిన్న ఇక్కడ చూడండి మన ఇండియన్స్ ఎంత తెలియకలలో ఏమేమి ఉంటాయి మీ దగ్గర ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ చూపించిన నా దగ్గర ఉండేవి. నాకు అవన్నీ వద్దు, ఇగో బాల్ బ్యాగ్ కీ చైన్ అని ఉంది కదా అది ఇయ్యాలి అంటే, సార్ అట్లా ఉండదు సార్, మీ కార్డులో ఏమైతే వెళ్తుందో అదే ఇవ్వగలుగుతా సార్ అంటే, మనం మీ దగ్గర ఉన్న కార్డులు అన్ని ఇచ్చేసాము. సెల్ ఫోన్ లైట్ ఉండే కదా, సెల్ ఫోన్ లైట్ పెట్టి ఇది స్క్రాచ్ కార్డ్ ఈ కింద నుంచి పెట్టినాడు లైట్ పెట్టేసి మొత్తం అన్ని కార్డులు చూసినాడు, అందులో ఒక కార్డు తీసినాడు. అరే బాబు ఇది గీకేసేయరా బాబు అని స్క్రాచ్ చేసినాడు. చేయగానే ఒక బాల్ బ్యాట్ ఇచ్చేది. అరే ఇదేదో బాగుంది కదా ఆప్షన్ అని చెప్పి మనం ఇదే రీఛార్జ్ కార్డులు ఉంటాయి కదా, రీఛార్జ్ కార్డులకు నేను చూసిన ట్రై చేసిన, రాలే, వర్కౌట్ కాదు, అన్ని వర్కౌట్ కాదు. సార్ అట్లా ప్రయత్నించిన, అట్లా చాలా కష్టపడ్డా. 2012 ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చింది. సో ఇట్లానే మీరు మీటింగ్లు ఎట్లయితే కూర్చున్నారో అట్లా కూర్చున్నాం. కానీ ఎట్లుందంటే మంచి మంచి లైఫ్ స్టైల్ వీడియోలు చూపిస్తూ ఉండే, మంచి కార్లు చూపిస్తుండే వీడియోలో. నేను అనుకునేటోని ఏదో ఒకరోజు సక్సెస్ కాలేకపోయినా, సినిమాలలో హీరోలు కూడా ఛాలెంజ్ చేస్తారు చూసినారా, నేను ఎవరు చేసిన తెలుసా ఛాలెంజ్, మా డాడీకి చేసిన ఛాలెంజ్. నాన్న నేను కూడా కారు కొంటా ఫ్యూచర్లో, నేను కూడా ఇల్లు కొంటా అంటే, అరే ఈ మాటలని చెప్పకరా, ఇవన్నీ ఉట్టి మాటలు అంటారు. 8 years ఒక కంపెనీలో హార్డ్ వర్క్ చేస్తే వచ్చింది ఎంత అంటే, హైయెస్ట్ ఇన్కమ్ 22,084 రూపాయలు వచ్చింది హైయెస్ట్ ఇన్కమ్. అక్కడ 8 సంవత్సరాలు పనిచేస్తే ఒకటే నెల వచ్చింది ఇన్కమ్. మిగతావన్నీ 1000, 1500, 1000, 1500, 2000, 3000. సో ఆ టైంలో చెప్పిన కదా 8 లక్షలు అప్పు అయిపోయింది. 8 ఏళ్లలో తీర్చడానికి మార్గం దొరకలేదు, సూసైడ్ అటెంప్ట్ చేసిన. చాలా మంది నమ్ముతారో తెలియదు కానీ నో పెయిన్ నో గెయిన్. సార్ నొప్పి లేకపోతే రిజల్ట్ అనేది రాదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నో పెయిన్ నో గెయిన్. నేనైతే 100% నమ్ముతాను. ఎందుకంటే నాలాగనే ఒక వ్యక్తికి ఇట్లానే అప్పులు ఎక్కువైపోయి సూసైడ్ చేసుకుంటున్నాడంట. ఏం సూసైడ్ అంటే చాలా రకాలు ఉన్నాయి, మందు తాగవచ్చు, ఊరేసుకోవచ్చు, ఇంకేదైనా రకరకాల చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సార్ మానవుడు ఏం చేశాడంటే నా లెక్కని హ్యాంగింగ్ ఊరేసుకొని తిరుగుతా ఉన్నాడు. పక్క నుంచి కిటికీలో నుంచి ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు అనమాట, ఈ సూసైడ్ చేసుకునే వ్యక్తిని. అతను అడుగుతున్నాడు, ఏం చేస్తున్నారు అంటే, మనోడు అసలే కోపం మీద సూసైడ్ చేసుకుంటుండు. వాళ్ళతో నేనంట చూస్తే కనిపిస్తలేదా సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ ఎట్లా చేసుకుంటాడు అంటే, ఫ్యాన్ తాడేసుకుంటూ చెయ్యి కట్టుకుంటూ తిరుగుతా ఉంటూ ఫ్యాన్స్ ఉంటాయి. అవతల ఉన్నాడు పర్సన్ అవుతుంది. అరే నీకు అర్థమైతలేనట్టుందిరా, సూసైడ్ అంటే తాడు చెయ్యి కాదు వేసుకోవాల్సింది, మెడకి వేసుకోవాలరా అని అన్నాడంట. బయట ఉన్నాడు. అప్పుడు ఈ లోపల ఉన్నాడంట, మెడకి వేసుకొని చూసినారా నొప్పి లేస్తుంది, అందుకే చెయ్యికి వేసుకున్నారా అంటే. ఎప్పుడన్నా వస్తారా రిజల్ట్? ఎప్పుడన్నా వస్తారా? నొప్పి లేకపోతే రిజల్ట్ వస్తుందా? రాదు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు కూడా విపరీతమైన పెయిన్ ఉండే. సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమి జనాలందరూ వచ్చి బిజినెస్లో జాయిన్ అవుతారు, లక్షల కోట్లు చంపే ఉద్దేశం లేదు. నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు చెప్పండి ఒకటి సింపుల్ లాజిక్, నేను ఏమంటున్నా అంటే, కిరాణా షాప్లో వస్తువులు కొంటామా కొనం, సంతూర్ షాపు, కోల్గేట్ పేస్ట్, పారాచూట్ ఉండే రకరకాల ఐటమ్స్ వాడతాను. ఇప్పుడు నేను నుంచి వాడుతున్నారు కదా, ఏమన్నా బాగుపడ్డారా ఫైనాన్షియల్గా బాగుపడ్డారండి? ₹1 కూడా రిజల్ట్ రాలేదు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ఇంట్లో మాత్రం డబ్బులు మాత్రం నిండిపోతున్నాయి. సార్ నాకేమనిపించిందంటే, అరే ఈ కొనేదేదో బయట కొనే బదులు, కిరాణా షాప్ లో, డిమార్ట్ లో, మోర్ సూపర్ లో కొనే బదులు అదేదో ఈ కంపెనీలో కొంటే బాగుంటుంది కదా. సార్ నిజమే కదండి. సో నేనేం చేసిన, బ్రాండ్ చేంజ్ చేసిన, బయట దొరికే వస్తువులు మన కంపెనీ లోపల తీసుకున్నా. బెస్టీలో నిజంగా ఆసమ్ ప్రోడక్ట్. నేను ఎన్నో సందర్భాలు చెప్తున్నా, మనం వేసుకునే బంగారం అన్న కల్తీ ఉంటాయి కానీ ప్రొడక్ట్స్ లో మాత్రం కల్తీ లేదు. 100% ఫ్యాక్ట్. మీరు నమ్మినా నమ్మకపోయినా. సో ప్రొడక్ట్స్ అయితే సూపర్ ఉన్నాయి. నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, సార్ మీరు అంటే బ్రాండ్ చేంజ్ చేయమని చెప్పారు కదా, మనం ఇంతకుముందు ఏం వాడతారో తెలుసుకోవాలనుకుంటే, సార్ మీరు ఏ పేస్ట్ వాడతారు సార్ అనేది, బజరంగ్ టూత్ పేస్ట్ వాడతాను. నేను ఎప్పుడైతే మీరు ఎప్పుడైనా విన్నారా? నేనైతే సార్ ఏ సోప్ వాడతారు?
మీరు బజరంగ సోప్ వాడతారు. మీరు బట్ట ఉతకడానికి లిక్విడ్ ఏం వాడతారు సార్? మీరు బజరంగ లిక్విడ్ వాడతారు. నేను ఇప్పటివరకు మార్కెట్లో వినది, ఇప్పుడు కొత్తగా నుంచి వచ్చింది బజరంగ. సార్ బజరంగ అంటే అంత మంచి బ్రాండ్ ఏడ దొరుకుతాయి సార్? బజరంగ అంటే బ్రాండ్ కాదు, నా రూమ్ మేట్ అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళే వాడతా అని చెప్పిన. అర్థమైందా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్ అనేది వెస్టీజ్ ప్రొడక్ట్ మనం యూజ్ చేయము, తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఈ సెల్ఫ్లలో పెట్టేస్తాం. అందరు షోకేజీ బొమ్మలు పెడతారు చూసినారా, చిన్న చిన్న బొమ్మలు పెడతా ఉంటారు. దానివల్ల ఇప్పటివరకు కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెస్టీజ్ ప్రొడక్ట్ యూజ్ చేయకుండా ఒకవేళ కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ వెస్టీజ్కి వచ్చిన తర్వాత ప్రొడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మ్యాజిక్ జరుగుతుంది, మిరాకిల్ జరుగుతుంది. ఈ మాట మీరు నమ్మి ఇంకొంతమంది ఈ బిజినెస్ గురించి చెప్పిన ప్రతి దాంట్లో నెగిటివ్ చూస్తారు, ఇంకొంతమంది ఇంకా ప్రతి దాంట్లో పాజిటివ్, నెగిటివ్లో కూడా పాజిటివ్ చూస్తారు. ఆయన లెస్స తాగుతా ఉన్నాడు అనమాట. రోజు పొద్దున్న లేచినాక సాయంత్రం ఈయన డ్యూటీ ఏంటంటే తాగడమే డ్యూటీ. పొద్దుకు తాగి రావాలి, ఇంటికి రావాలి, భార్య పిల్లలు చిక్క బాధ, ఈయన డ్యూటీ ఇది. రోజు భార్య విపరీతంగా కొట్టిన తర్వాత భార్య దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పిందంట, అయ్యా నువ్వు తాగకు, నువ్వు తాగితే ఫస్ట్ అయితే నీ ఒళ్ళు ఖరాబ్ అవుతుంది, తర్వాత మన ఇల్లు ఖరాబ్ అవుతుంది, నిన్ను చూసి పిల్లలు నేర్చుకుంటారు, మన జీవితం మొత్తం ఆగమైపోతుంది, తాగకయ్యా అని చెప్పి. అప్పుడు ఏమన్నాడు, ఏం తాగని రేపంచి మందు బందు, రేపంచి అస్సలు తాను పొద్దు లేచినట్టు పని చేసుకుంటూ మన ఫ్యామిలీని బాగుపరుస్తా అని చెప్పింది. మన పొద్దున నేను చూసి ఏం తాగుతాయంటే సేమ్ అదే పరిస్థితి, తాగుతానే ఉన్నాను కొడతానే ఉన్నాను, తాగుతానే కొడతాను, ఇట్లా లాభం లేదని చెప్పి సైకియాట్రిస్ట్ అక్కడ చూసినారు, మానసిక వైద్యుడు ఆయన దగ్గర తీసుకొని పోయింది. ఇగో ఇట్లా సంగతికి మా భర్త లెస్స తాగుతున్న పొద్దుగా చేసిన కానించి ఈయన ఏం పని చేయట్లేదు, ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా తీసుకొని పోతే ఈ భార్య ఏదైతే మాటలు చెప్పిందో సేమ్ అవే మాటలు ఆయన చెప్పినాడు. చెప్తే ఓకే అంటే ఓకే డాక్టర్ గారు, రేపటి నుంచి ఏం తాగాను, ఈరోజు రేపటి నుంచి పని చేస్తా, పని చేసుకుంటా అని చెప్పినాడు. ఈ 1 వీక్ అయింది, మళ్ళీ కంటిన్యూగా తాగుతున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు, భార్య మళ్ళీ తీసుకొని పోయింది. సరే చూద్దాం, మళ్ళీ ఒక ప్రయత్నం చేద్దాం అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకొని పోతే ఈసారి ఇట్లా లాభం లేదని చెప్పి 2 గ్లాసులు తీసుకున్నట్ట. ఏదండి, ఆర్ యు ఎక్సైటెడ్? ఇక్కడ వింటారు కదా. సో 2 గ్లాసులు తీసుకున్నట్ట. ఒక దాంట్లో వచ్చేసి వాటర్ పోసినాడు, రెండో దాంట్లో కోటర్ పోసినాడు. ఒక దాంట్లో వాటరు, రెండో దాంట్లో కోటర్ పోసినాడు. వానపాములు తెలుసు కదా, ఎర్రన్నారు అంటారు మన తెలంగాణలో, తెలుసు కదా. ఈ 2 ఎర్రన్నలు ఏం చేసినంటే 2 గ్లాసులలో వేసినాడు. ఈ నీళ్ళలో వేసిన ఎర్రన్న ఏమైందంటే మొత్తం వానపాము ఈ నీళ్ళలో తిరుగులాడుతా ఉన్నది, ఒకటే డాన్స్ చేసుకుంటే తిరుగులాడుతా ఉంది. కానీ ఈ మందులు వేసిన ఏదైతే వానపాము ఉందో మొత్తం గిల్ల 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 కొట్టుకొని క్షణాలలో చచ్చిపోయింది. అప్పుడు డాక్టర్ పేషెంట్ సైడ్ చూసి నీకేమైనా అర్థమైందా అని అడిగినట్టు. అంటే నాకెందుకు అర్థం కాలేదు డాక్టర్ గారు, ఇగో ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు తాగిన అనుకో కడుపున్న పురుగులు చావవు, కానీ అదే ఈ పౌడర్ తాగిన అనుకో కడుపున్న పురుగులు అన్ని చచ్చిపోతాయని చెప్పి తీసుకుంటాయి. కొంతమంది ఎంత చెప్పినా మారు, ఏమంటారు కుక్కతోక వంకర అంటారు చూసినారా, రాయి కట్టినంత సేపే చక్కగా ఉంటుంది, అది వదిలేసినావా మళ్ళీ వంకర అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ సెట్ మార్చుకోవాలి. ఏ సార్ మార్చుకోవాలి వద్దా? ఇప్పుడు చాలా మంది ఇంకొంతమంది ఏమంటుంటారు, సార్ మేము డైరెక్ట్ యూసీడీ అయిపోవాలి సార్, డైరెక్ట్ డీసీడీ అయిపోవాలి సార్ అంటారు. ఇప్పుడు ఒక నడక నేర్చుకుంటున్న పిల్లోడు ఉన్నాడు, వాడిని మనం వేలు పట్టుకొని నడిపిస్తా ఉన్నాం. నడిపిస్తున్నప్పుడు టక్కున పడిపోయింది అనుకోండి, ఏదో రాయి తగిలి పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు ఆ పిల్లోడు? ఏ డాడీ నువ్వు ఎట్లా పడేసినావు, నువ్వే పడేసింది అని అంటాడా? లేకపోతే భూమి నువ్వు నీ రాయి దారం ద్వారా నీ మీద పట్టాను అంటాడా? ఏమంటాడు చెప్పండి? ఏం చేస్తాడు? లేస్తాడు, బట్టలు దుప్పుకోవడం, కిరికిలు నవ్వుతాడు, మళ్ళీ నడుచుకుంటాడు. మళ్ళీ పట్టాడంటే మళ్ళీ లేస్తాడు, బట్టలు దుప్పుకోవడం, మళ్ళీ కిరికిలు నవ్వుతాడు, మళ్ళీ పోతాడు. పోని ఎప్పుడైనా బంద్ చేస్తాడా? నడక బంద్ చేస్తాడా? నడక నేర్చుకుంటాడా లేదా ఏదో ఒక రోజు? సార్ ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఎవరైతే 5% ఉన్నో ప్రతి ఒక్క వ్యక్తికి మీరు నడక నేర్చుకుంటున్న చిన్న పిల్లలు ఈరోజు పడిపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు లేస్తారు, నా లెక్క డీసీడ్ అవుతారో నీకు గ్యారెంటీ ఇస్తాను. ఒక 2 సంవత్సరాలు ఒక పుట్టిన పిల్లోడు మాట్లాడాలంటే ఎంత టైం పడుతుందండి? మాట్లాడాలంటే 2 నుంచి 3 సంవత్సరాల టైం పడుతుంది, కానీ సరిగ్గా మాట్లాడాలంటే 30 ఏళ్ళు అయినా కూడా కొంతమందికి అర్థం కాదు. సార్ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, 100% సెల్ఫ్ యూజ్ చేయండి. ప్రొడక్ట్ 100%
సెల్ఫ్ యూజ్ అండి. ఎంతమంది నిజంగా చెప్పండి వెస్టీజ్ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు? నిజం చెప్పండి. మీకు ఒకటి తెలుసా, మీరు చెయ్యకపోయినా మీ జాతకాలను చెప్పగలుగుతాం ఎవరు వాడతారు ఎవరు వాడతారు. ఇప్పుడు నా ముఖం చూస్తే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడుతున్నా లేదా నా ముఖం చూస్తేనే చెప్పొచ్చు. నేను వాడుతాను నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సార్ నేను జాతకాలు కూడా చెప్తాను, మీకు తెలుసో లేదు. సాయంత్రం పూట నిజమండి. ఇగో ఇవాళ మన ఏదో చూసిన ఎక్కడో ఈ జెంట్స్ ఎవరిదైతుందో లెఫ్ట్ రైట్ ఈ వేల్లో వాళ్ళ మిస్సెస్ ఏ పేరు మీద అయితే వస్తో వాళ్ళ లెటర్ కనిపిస్తాడు. నాకు కనిపించింది, ఇక్కడ ఉంది, మీకు చెక్ చేసుకోండి ఎవరికైనా. మేము సాయంత్రం పూట ఇవి కూడా చెప్తా ఉంటాం. ఎంతమంది నిజంగా జాతకాలు కూడా నమ్ముతారు? జాతకాలు పోరా సార్, మీరు పోతారు కదా, పోతారా పోరా? మీరు జాతకం చెప్పించుకోవడానికి పోరా? ఎవరు నమ్మరా ఇక్కడ? మరి ఇక్కడ చెరువు గడ్డ దగ్గర ఇంతమంది జనాలు ఎట్లా ఉంటారు? నాకు అర్థమైతే విపరీతమైన జనం. ఈ భూమి మీద రెండు బిజినెస్, ఏ వాస్తు లేదు. ఒకటి వైన్ షాప్, రెండోది మెడికల్ షాప్. ఈ రెండు కాకుండా ఇంకోటి ఉంది తెలుసా, టెంపుల్స్. నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ, సో నేను ఏమంటున్నా, ఒకవేళ జెంట్స్ పోయినారు అనుకోండి, ఏ చేయి చూస్తారు మీకు? జెంట్స్ పోతే చేయి చూస్తారు, ఏ చేయి చూస్తారు? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్? రైట్ హ్యాండ్ చూస్తారు. మీకు లెఫ్ట్ హ్యాండ్. ఎందుకు? ఎందుకు? కుడి చేతితో బాసం జోగితో అరిగిపోయింది, చేతిరేఖలు ఏడవుంటే ఆయన కనిపించవు. ఎసారు మీ జీవితం మారాలంటే ఒకటే అండి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు. వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఒక ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఐడి అంటే ఇప్పటి వరకు మీ జీవితంలో అది దేనికి యూజ్ కాలేదు. దాన్ని పెట్టి మీరు ఒక కారు కొనలేదు, ఒక ఆధార్ కార్డు పెట్టి కారు కొనగలిగిరా? పోనీ ఒక ఇల్లు కొనగలిగిరా? లేకపోతే విదేశాల్లో ఏమైనా పోయింది? ఏం లేదు కదా. కానీ ఒకవేళ మీ ఆధార్ కార్డు ఇచ్చారు అనుకోండి, మీరు ఈ బిజినెస్ ద్వారా కారు కొనుక్కోవచ్చు, ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు, ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్, అన్ని మీ డ్రీమ్స్ ఏవైతున్నా అన్ని ఆధార్ కార్డు ద్వారా నెరవేర్చుకోవచ్చు. అట్లా అంటే ఇవ్వచ్చా లేదా? సార్ అయిన తర్వాత 100% సెల్ఫ్ యూజ్. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత సార్ మరి ఎంత పెట్టి కొనాలి? ఇంకొంతమంది వేసి ఇదే డౌట్, ఎంత పెట్టి కొనాలి, ఎప్పటి వరకు కొనాలి? కొనమంటే కొంటాం, 2000, 3000, 1000, 1500 పెట్టి కొంటాం. కానీ ఈ క్వశ్చన్ మీ అందరూ కూడా వచ్చి ఉండొచ్చు, ఎంత పెట్టి కొనాలి, ఎన్ని రోజులు కొనాలి? ఎంత పెట్టి కొనాలంటే దీనికి ఆన్సర్ నేను ఇస్తుంది. ఎంత పెట్టి కొనాలి? మీ ఇంట్లోకి సబ్బు, షాంపూ, పేస్టు, కుకింగ్ ఆయిల్ ఏవేవైతే అవసరమో దానికి ఎంత అయితే రేట్ అవుతుందో అంత పెట్టి కొనండి. అది ఫస్ట్ వన్. సార్ ఇంకొంతమంది అడుగుతూ ఉంటారు, అన్ని ప్రోడక్ట్స్ కొనాలా సార్ వెస్టీజ్లో ఉంటారు, అన్ని ఎవరు కొనమని చెప్పినారు మీకు? నేను చెప్పినా ఎప్పుడన్నా? చెప్పినాడు. ఇప్పుడు కిరాణా షాప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కిరాణా షాప్ ఎంత పెట్టుబడి పెట్టినారు? 5 లక్షలు పెట్టుబడి పెట్టి షాప్ పెట్టినారు. నేను మీ దగ్గరికి వస్తే 5 లక్షల సామాన్ కొనుక్కోవాలా? మీ షాప్లో అన్నీ ఉన్నాయి, మీ షాప్ నుంచి నాకేం కావాలో నేను కొనుక్కోండి. సార్ వెస్టీజ్లో 400 రకాల ఐటమ్స్ ఉన్నాయి, మీకేం కావాలో కొనుక్కోండి. ఎప్పటి వరకు కొనాలంటే ఈ భూమి మీద మీరు బతుకున్న రోజులు, సబ్బు పెట్టి స్నానం చేసిన రోజులు, పేస్ట్ పెట్టి పళ్ళు రుద్దిన రోజులు ఈ ప్రోడక్ట్ వాడండి. అప్పటి వరకు తీసుకోండి. మిగతా తర్వాత అవసరం లేదు, తర్వాత అవసరం లేదు కదా. సార్ సో ఎంత పెట్టి తీసుకోవాలి? కొంతమందికి ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత నేను చాలా సందర్భాలు చెప్పినా, నా బిజినెస్ ఎట్లుందంటే నాకు నచ్చినట్లే చేస్తుంది. వచ్చిన ఒక సంవత్సరం కొత్తలో నాకు ఎట్లా నచ్చితే అట్లా చేస్తుంది. నా సెల్ఫీ ఎప్పుడు తీసుకోను తెలుసా? ఫస్ట్ తారీఖు మార్నింగ్ లేదా నైట్ ఎంత, ఓ 40 PO 60 PO తీసుకోండి స్టార్టింగ్లో. ఇంకొంచెం పిన్ను పెరిగిన తర్వాత డెవలప్మెంట్ ఎక్కువైపోయింది, యాటిట్యూడ్ ఎక్కువైపోయింది, ఎప్పుడు తీసినా పర్వాలేదు. ఓసారి 15వ తారీఖు తీసుకోండి, ఓసారి 18వ తారీఖు తీసుకోండి. నా ఇష్టం ఉన్నప్పుడు తీసుకునేటోని, ఇష్టం ఉన్నంత తీసుకునేటోని. ఏ రోజు కానీ చెక్ అయితే తగ్గలేదు, కానీ డెవలప్మెంట్ లేదు, బిజినెస్లో గ్రోతింగ్ లేదు. ఎంతసేపు ఉన్నా 50,000, 80,000, ₹1,00,000, 50,000, 80,000, ₹1,00,000. ఈ ₹1,00,000 నుంచి ఇక్కడి నుంచి పెరగట్లేదు. కానీ నాతో పాటు జర్నీ స్టార్ట్ అయిన వ్యక్తి శ్రీనివాస్ సార్ ఏమో లక్షలు పెరిగిపోతా ఉంది, నా ₹1,00,000 దగ్గర ఆగిపోయింది. శ్రీనివాస్ సార్ని దాస్ సార్ కూర్చోబెట్టుకొని అడిగిన, సార్ ఏంది సార్ సీక్రెట్? మీరేమో ముందరికి వెళ్ళిపోతా ఉన్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, మరి మీరు మాత్రం అక్కడనే ఉన్నా, ఏంది సార్ సిచ్యువేషన్, ఎట్లా చేయాలంటే సార్ చెప్పిన ఒకే ఒక్క మాట, కోర్. ఏదండి? కోర్. కోర్ అంటే ఎంత? 160 PV. ఎంతమంది ఇప్పటివరకు కోర్ కంప్లీట్ చేసినారు?
జర రాగండి సార్, లాస్ట్ మంత్ ఇంకా అయిపోలేదు సార్ అంటారు. లాస్ట్ మంత్ వడగాలి వచ్చినట్టు వచ్చింది పీవీలు అయితే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, నేను నిజం చెప్తున్నా. ఎన్నో తారీఖు మనకి ఇచ్చిన డబల్ పీ ఆఫర్ 20 దాటి కదా, 22వ తారీఖు వరకు ఒక లెక్క ఉండే పీవీ. నేను అనుకున్నా అరే లాస్ట్ మంత్ పీవీ అచీవ్ అవుతుందా లేదా అని అనుకున్నా, కానీ దాన్ని డబల్ ట్రిపుల్ అయిపోయింది బిజినెస్, ఓన్లీ యాక్చువల్ పీవీ. అరే ఇట్లా బిజినెస్ అవుతుంది, డబల్ పీ భయమంటారా? ఈ మంత్ చేసిన వాళ్ళు అసలైన రిజల్ట్, ఈ మంత్ చేసిన వాళ్ళు రైట్ లీడర్, లాస్ట్ మంత్ కాదు ఈ మంత్. ఎసారు ఈ 160 పీవీ ఎంతమంది చేసిన లేదో తెలియదు, కానీ ఇంకొకటి మిషన్ 500 పీవీ. ఏంటండి మిషన్ 500 పీవీ. ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ మాట ఇచ్చిన మీటింగ్లో రామోజీ ఫిలిం సిటీ మేము 500 పీవీ కంప్లీట్ చేసినాం, రామోజీ ఫిలిం సిటీ తీసుకెళ్తామని ప్రామిస్ చేసినాం. సో యాక్చువల్గా లాస్ట్ మంత్ కూడా ఎఫ్ఆర్ఈ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఆర్ఈ ఉంది, మళ్ళీ దానికి ఒక రోజు టైం వేస్ట్ అయిపోయి ఎఫ్ఆర్ఈ తర్వాత చేద్దాం అన్నట్టు ప్లాన్ చేస్తున్నాం. 18, 19, 20 అంతే కదా ఎఫ్ఆర్ఈ, 19, 20, 21. సో 21 తర్వాత ప్లాన్ చేద్దాం ఒక రోజు. మిషన్ 500 పీవీలో ఎవరైతే ఉన్నారో మీ అబ్బాయికి మీ బిల్ పంపించండి, ఖచ్చితంగా సెలెక్ట్ చేసి అక్కడ మనం వెళ్దాం, ఓకేనా? సో 500 పీవీ తీయాలంటే ఇప్పుడు చెప్పండి, బయట బిజినెస్లలో ఇప్పుడు మీరందరూ సార్ మీరు కిరాణా షాప్ కదా, 5 లక్షలు పెట్టుబడి పెట్టిరు, నెలకి ఎంత వస్తుంది సార్ మీకు ఇన్కమ్? అన్ని ఖర్చులు పోను దానికి అంటే ఎగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే కూలి, పొద్దుకు పని చేసినా ఏం లేదంటున్నారు, అంతే కదా? దంచింది బుక్కుడికి సరిపోతుంది, దంచిన బుక్కింగ్ సరిపోతుంది. నేను ఏమంటున్నా, మీ అనుభవం ఎంత ఉంది మీ బిజినెస్ లో, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది? కిరాణా షాప్ 4 ఏళ్ళ నుంచి నడిపిస్తుంది. మీ అనుభవంతో చెప్పండి, నెలకు ఒక 50,000 సంపాదించాలంటే ఎంత పెట్టుబడి కావాలి మనం చేసే బిజినెస్ లో? అంత సీల్ లేదు, పోవుడే ఉంది కానీ వచ్చినైతే లేదు. 1 లక్ష రూపాయలు కావాలంటే 1 లక్ష రూపాయలు కావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? 1 కోటి పైన పెట్టాలి. నేను చెప్పేది టర్న్ ఓవర్ కాదు, మీ గల్లాపెట్టే కాదు, గల్లాపెట్టెలు మస్తుగా అవుతాయి, వైన్ షాప్ లో కూడా రోజు లక్షల కోట్లు అవుతాయి. అది కాదు, మీ చేతులకు ఎంత వస్తుంది, అన్ని ఖర్చులు పోను. 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే మార్కెట్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి? 1 కోటి పైన పెట్టాలి సార్. 1 కోటి రూపాయలు 30 లక్షల, 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అంట. పోనీ ఒక నెలకు ఒక 5 లక్షలు సంపాదించాలంటే, 5 లక్షలు సంపాదించాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? 3 to 5 crores పెట్టాలి, 2-3 కోట్లు. ఇప్పుడు చెప్పండి, నెలకు 5 లక్షలు వస్తానే గ్యారంటీ ఏమైనా ఉందా బయట? మీరు చెప్పండి, మీరు గ్యారంటీ ఇస్తే నేను 2 కోట్లు పెట్టడానికి రెడీ ఉన్నా, సింగిల్ పేమెంట్ లేదు కదా. కానీ నేను చెప్పే బిజినెస్ అవకాశంలో వితౌట్ 1 రూపీ ఇన్వెస్ట్మెంట్, 1 రూపాయి పెట్టుబడి లేకుండా కరెక్ట్ ప్రాపర్ గా చేస్తే 1 రూపాయి పెట్టుబడి అవసరం లేదు. ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి, ఇది ఇంప్లిమెంటేషన్ చేయండి. ఈ రోజు నేను చెప్తున్నాను కదా, టీం లోపల మంచి మొమెంటం రావడానికి ఇదే రీజన్. ఏంటి అని అంటే మిషన్ 500 పీవీ చెప్పినా కదా, చాలా మందికి ఇప్పుడు అప్పులు ఉండొచ్చు, ఈ బిజినెస్ వచ్చిన తర్వాత రాకముందు అప్పులు ఉండొచ్చు. సో సార్ ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ అప్పులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అందరికి అప్పులు ఉన్నాయి కదా, ఎంత అప్పులు ఉన్నాయి మీకు? మేడం మీరు చేయొద్దు మేడం, గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు బాగుండదు, మీరు కూడా ఎత్తద్దు. మీరు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఎత్తొద్దు. మీరు చెప్పారు సార్, మీరు పల్సా కనిపిస్తుంది చిక్కలు, మీరు చెప్పారు 8 లక్షలు. ఇందాక ఎవరు చేయలేదు సార్? మీరు 10 lakhs. ఓకే, వేలపాట పెరిగింది, చెప్పండి. 15 lakhs. పిట్ట కొంచెం పూతగానే అన్నట్టు సార్, అంటే చెప్పాలని చెప్తున్నా లేకపోతే లేదా? 15 లక్షలు అప్పు ఉంది. ఓకే, ఇంకెవరు లేడీస్ ఎవరు? అమ్మో డబల్ అయింది, ఇక్కడ 15 నుంచి 30కి వచ్చింది, 30 లక్షలు. ఇంకా 10 లక్షలు, 5 లక్షలు. ఓకే, నేను ఏమంటున్నా మీరు చెప్పండి. ఇప్పుడు మీ అందరికి అప్పులు ఉన్నాయి కదా, ఇంకొక 1 లక్ష రూపాయలు అప్పు చేయమంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఫుల్ భయం అవుతుంటుంది, దేవుడా ఎట్లా చేయాలి, భయం అవుతుంది, కట్టాలని అవుతుంది. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు అప్పించిన వాళ్ళు భయపడాలి కదా. జుట్టు మీ చేతులు ఉంది. ఎక్కువ మా సార్ ఒకటే నేర్పిస్తారు అన్నమాట. నేను దగ్గర నుండి చూసిన కొన్ని సిచ్యువేషన్స్. ఎవరైనా అప్లోడ్ వచ్చి అడిగినట్టు, ఏం సార్ సంతరా నా దగ్గర లేవు, నా దగ్గర పీక కోసిన 1 రూపాయి లేదు, సంవత్సరం టైం నీ పైసలు పువ్వులో పెట్టి తిరిగిస్తుంది.
ఏం చేస్తాడు చెప్పి ఇచ్చిన తర్వాత ఏం చేయలేడు కదా సార్. కానీ మీ అప్పు తీర్చడానికి నేను ఒక మార్గం చెప్తా. మీరు చేస్తుంటే రెడీ ఉన్నా సార్, మీకు 15 కాదు 30 లక్షలు ఇస్తాం, మీరు రెడీ ఉన్నా చేయగలుగుతారా? సో ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్, ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి ఇక్కడ దూకి ఆ ఒడ్డుకి ఎవరైతే ముందుగా చేరుకుంటారో వాళ్ళకు మీరు 15 లక్షలు అన్నారు కదా, 50 లక్షల క్యాష్ ప్రైజ్ నగదు బహుమతి ఇవ్వబడను. ఇక్కడ 10 మంది నిలబడ్డారు. ఎంతమంది దూకడానికి రెడీ ఉన్నారు? ఈత వచ్చిన వాళ్ళే చెప్తున్నా, కండిషన్ సప్లై. ఈత వచ్చిన వాళ్ళే 10 మంది ఉన్నారు. ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ తొందరగా ఎవరైతే దూకి ఆ ఒడ్డుకు చేరుకుంటారో వాళ్ళకి 50 లక్షల క్యాష్ ప్రైజ్. ఎంతమంది దూకడానికి రెడీ ఉన్నారు? ఏది చేయలేదు. ఎంతమందికి అప్పు తీర్చాలని మీ అప్పు తీర్చే మార్గం నేను చెప్తున్నా. మీరందరూ దూకడానికి రెడీ ఉన్నారు కదా, కానీ చిన్న కండిషన్, చిన్నదే పెద్దదే చిన్న కండిషన్. ఆ నీళ్ళలో ముసళ్ళు ఉన్నాయి, క్రొకోడైల్స్. మీరు ఇట్లా దూకగానే క్యాచ్ పట్టేసుకొని తినేస్తారు. ఇప్పుడు ఎంతమంది దూకడానికి రెడీ ఉన్నారు? అమ్మ మీకు ఎంత ఉంది అప్పు అంటే బాగా కన్నా 10 లక్షలు డామినేట్ చేస్తుంది. పోతే ఓరి పానం పెదపానం 10 లక్షలు అయితే ఫ్యామిలీ కదా అనుకుంటున్నాడు. మేడం టైరింగ్ ఆడ 10 మంది నిలబడ్డారు. అందరు మేడ్చున్నారు, అరే నువ్వు దుంకురా అంటే నువ్వు దుంకు, నువ్వు దుంకు అంటే నువ్వు దుంకంటారు. కానీ ఎవరు దుంకట్లేదు. ఒక వ్యక్తి మాత్రం సడన్ గా ధైర్యం చేసినాడు, దూకేసినాడు. టక్క 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 ఈద కొట్టుకొని పోయినాడు, ఆ ఒడ్డుకు చేరినాడు. ఇప్పుడున్న సమాజంలో ఎట్లుంటదంటే మొసలు ఎట్లా పోతాయి మేడం? మొసలు తప్పించుకునేదే కదా. మొసలు ఎక్కడ పోతుంది? అది మన లెక్క నిద్ర పోదు కదా, ఎక్కడ పోదు. సో మనోడు పోయి ఆ ఒడ్డు చేరుకున్నాడు. జనాలకు ఎట్లా ఉత్సాహం ఉంటుందంటే ఏదన్నా ఒక కొత్త పని చేసినప్పుడు వాడు ఎన్ని ఆటుపోట్లు అనుభవించడం, ఎన్ని బాధలు పడ్డాడు ఎవరికి అవసరం లేదు. తక్కువ ఈ విలేకరులు ఉంటుంది చూసారా, అది మంచి అయినా చెడు అయినా తక్కువ తీసుకొని మూతి ముందర మైక్ పెడతారు. సార్ ఎట్లా జరిగింది సార్, ఎట్లా దూకిరు సార్ అని, కంగ్రాలేషన్ సార్ కంగ్రాలేషన్ అని చెప్తాను. వాడు అసలే ఈత కొట్టి కొట్టి అలసిపోయి వచ్చినాడు. పైకి వచ్చి రాగా మాయగా నీకు దండ పెడతా, పైగా రాని ఫస్ట్ ఎందుకంటే వెనకాల చూస్తారు వచ్చి పట్టుకున్నట్టే తినేస్తాయి. ఏ సార్ పైకి ఎక్కిండు చూసి సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏదని అడిగిండు జర్నలిస్టు. అడిగితే అప్పుడు అన్నాడు వెనకాల ముందర చూసిన ఓడు రాను ఎంకరేజ్ నూకినాను. కొంతమంది స్టార్టింగ్ ట్రాబుల్ ఉంటుంది, బిజినెస్ చేయను ఆయన నేను హెల్ప్ చేస్తాను, నేను చేయను అంటాడు. పోనీ లక్షలు పెట్టేది ఏమన్నా ఏం లేదు కదా. నేనేమంటున్నా 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు, ఇక్కడ చాలా మంది 50 లక్షలు కోటి రూపాయలు అప్పు చేసి మరి ఈ బిజినెస్ వచ్చిన తర్వాత సంపాదించి వాళ్ళకి ఇచ్చి ఈరోజు సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు మన టీంలో. సార్ నేనేమంటున్నా ఒక 20,000 రూపీస్ అప్పు తీసుకురండి. ఎంత? 20,000 రూపాయలు అప్పు తీసుకురండి. మీరు ఎన్ని బాధలుగా పడండి, మళ్ళీ చెప్తున్నా ఈ 20,000తోని ఈ 5 లక్షలు నెలకు సంపాదించకపోతే వీడియో రికార్డ్ ఆన్ చేసుకుని అందరూ. నా పేరు ఆంజనేయ రాసూరి, నేను బిఎన్ రెడ్డి నగర్లో ఉంటా హైదరాబాద్ లో. 100 రూపాయల బాండ్ పేపర్ పక్కన రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నట్టు కదా, 100 రూపాయల బాండ్ పేపర్ తెచ్చుకోవాలి. కింద సైన్ పెట్టిస్తా, మీరు ఇట్లా చేస్తే సక్సెస్ కాకపోతే నేను గ్యారంటీ అని నేను హామీ ఇస్తున్నా. ఒక 2 సంవత్సరాలు నాతో పాటు కలిసి పని చేయండి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా 2 నుంచి నెలకు 5 లక్షలు సంపాదించుకోవచ్చు. ఎంతమంది రెడీ ఉన్నారు? నేనైతే సైన్ పెట్టడానికి అయితే నేను రెడీ ఉన్నాను. మీరు రెడీ ఉన్నారు కదా? ఏం చేయాలి అంటే కనుక ఈ 20,000 రూపీస్ మరి ఇప్పుడు చాలా మంది సార్ అప్పు దొరకదు సార్ ఎట్లా చేయాలి సార్ అంటారు. వెంకీ సినిమాలో ఒక ట్రిక్ ఉంటుంది, నాకు అది బాగా నాకు కొన్ని సినిమాలు ఎందుకు అబ్జర్వ్ చేస్తా అంటే జీవితంలో యూజ్ అవుతాయి, నేర్చుకోండి. ఎందుకు సినిమాలు అని చెప్తా అంటే కొన్ని సినిమాలు వాడు ఏం చేస్తారు టైటిల్లో వెంకీ సినిమాలో పరిగెడతా ఉంటారు సముద్రం పక్కన. మీరు అనుకున్నా అరే విలేజ్ సీట్ ఏమైనా సంపడానికి ఏమైనా వస్తున్నాయి. లాస్ట్ టైటిల్ అది కట్ చేయగానే వాడు ఏం చేస్తాడు అంటే సార్ ఇప్పటికే 20,000 అప్పించినారు, ఇంకొక 10,000 ఇచ్చినట్టు 30,000 అయిపోతుంది సార్ అని అప్పించిన వాడు ఎవరికి నేను ఇచ్చింది 15,000 కదా, మీరు 20,000 అంటున్నాను. సరే 5,000 ఎక్స్ట్రా అవసరం తీసుకో 10,000. చిన్న ట్రిక్, మీరు ఇచ్చిన దానికన్నా 10,000 ఎక్స్ట్రా చెప్పండి ఏమైతే చెప్పండి. ఏ సార్ నిజమే కదా. సో ఒక 20,000 అప్పు తీసుకురండి. ఎంత వడ్డీకి ఇవ్వచ్చు? ఒకవేళ ఇస్తే ఎంత వడ్డీకి ఇవ్వచ్చు? 2 రూపీస్. ధర్మ వడ్డీ పాపం పెరిగినట్టు పెరుగుతుంది అక్కడ. ఏడిపోయినా మినిమం 3 రూపీస్ అయితే మినిమం ఉంటుంది. ఏ సార్ అమౌంట్ పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ తక్కువ అయిపోతుంది. ఇక్కడ వినాలి, ఇక్కడ వినండి, అర్థం చేసుకోండి. 20,000 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చినా నెలకు ఎంత అవుతుంది? 600 రూపాయలు అవుతుంది. ఏ సార్ 600 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఈ 20,000 తీసుకొని వచ్చి అప్లై దగ్గర పెట్టినాం. సార్ మీరు 20,000 తీసుకురావన్నారు కదా, 20,000 తీసుకొచ్చాను. ఏం చేయాలి అంటే కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే
మీ సెల్ పైన మీ ఐడి పైన ఒక 400 పీవీ కంప్లీట్ చేయండి. మీ ఐడి పైన 400 పీవీ కంప్లీట్ చేయండి. మీ సైడ్ వ్యాల్యూలో మీ మిస్సెస్ కానీ మీ హస్బెండ్ కానీ మీ బాబుని కానీ ఎవరైనా జాయిన్ చేసి వాళ్ళ పేరు పైన 100 పీవీ కంప్లీట్ చేయండి. 400 పీవీ ప్లస్ 100 పీవీ. సార్ ఏం తీసుకోవాలి? చాలా మంది ఇంకో క్వశ్చన్ ఏం చేస్తారంటే తీసుకోమంటే తీసుకుంటాం కానీ ఏం ప్రోడక్ట్ తీసుకోవాలి? ఏం తీసుకోవాలంటే సోప్స్ ఒక 10 తీసుకోండి, సబ్బులు ఒక 10 తీసుకోండి, పేస్ట్లో 10 తీసుకోండి, తర్వాత కుకింగ్ ఆయిల్ వచ్చేసి 4-5 తీసుకోండి, హెయిర్ ఆయిల్ ఒక 10 తీసుకోండి, బట్టలు ఉతకడానికి ఒక 10 తీసుకోండి, బాసన తోమడానికి 10, ఇల్లు తుడచడానికి 10, బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి 10, తర్వాత వచ్చేసి మనకు పర్ఫ్యూమ్స్ అన్ని రకరకాల జనరల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జనరల్. ఒక ఇంటికి పోతే ఏమేమి నీళ్ళు పడితే అన్ని ప్రోడక్ట్లు ఈ 500 పీవీ కంప్లీట్ చేసుకోండి. బల్క్లో తీసుకోండి. నేను మళ్ళీ చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ఒక్క సోపు, ఒక్క పేస్ట్, ఒక్క హెయిర్ ఆయిల్ ఒక్కటే ఇంత నుంచి తీసుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మ లేడీస్ ఉన్నారు కదా, చెప్పుల షాపుకి పోతారు. మీరు చెప్పుల షాప్కి పోయినప్పుడు ఫస్ట్ మీ పాదం చూసి అక్కడ పెట్టేసి 10 రకాలు 15 రకాలు తీసుకొని పెడతారు. కాళ్ళకి తొడిగి అమ్మ వేసుకొని చూడండి, సైజ్ సరిపోయిందా లేదా, కంఫర్ట్ ఉందా, నట్స్ చూడండి కంఫర్ట్ ఉందా లేదా, కలర్ నచ్చిందా లేదా, అన్ని రకాలు చూస్తుంది. ఒక దగ్గర కంఫర్ట్ ఉంటేనేమో సైజ్ నచ్చదు, సైజ్ నచ్చితే కలర్ నచ్చదు, రకరకాల ప్రాబ్లమ్స్. ఎస్ సార్? ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఒకటే రకం ఉంది అనుకోండి, ఒకటే మోడల్ ఉంది, మీరు ఏమైనా తీసుకుంటారు అక్కడ? 20 వేస్తే ఏదో ఒకటి తీసుకుంటారా లేదు? ఎస్ సార్? మరి బిజినెస్కి వచ్చిన తర్వాత ఒక్కటే ప్రోడక్ట్ ఎందుకు ముందర పెడతాం కస్టమర్ ఉండటం? మన దగ్గర ఎంతైతే స్టాక్ ఎక్కువ ఉంటుందో అప్పుడు పెద్ద బిజినెస్ అవుతుంది. నాకు ఈ విషయంలో తంగేరేపల్లి శ్రీనివాస్ సార్ మీ అందరికి ఐడియా ఉండొచ్చు. మన అప్లై సార్ బిజినెస్ స్టార్ట్ చేయడం 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేస్తాం. అందరూ 1000, 2000, 1500తో స్టార్ట్ చేస్తారు కదా, సార్ 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేస్తారు. పోతే 1,00,000, వస్తే 1,00,000. సో ధైర్య సాహస లక్ష్మి. ఎస్ సార్? నిజమా కదా? ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఈ సామాన్ మనం తీసుకున్నాం, ఇది బాగా అర్థం చేసుకోండి, ఇది మనం తీసుకున్న తర్వాత ఏం చేయాలి సార్? ఒకవేళ అంటే కొనగలుగుతాం, ఎవరో ఒక దగ్గర అప్పు తీసుకొస్తున్నా కొంటున్నా అయిపోయింది. మరి సామాన్ అంతా ఏం చేయాలి అంటే కనుక ఈ సామాన్ ఏదైతే ఉందో మన ఇంట్లో కావాల్సింది ఒక 100 పీవీ అయితే మినిమం వాడతామండి. అట్లీస్ట్ ఎంత లేదనుకున్నా 2,000 నుంచి 3,000 రూపాయల ప్రోడక్ట్ మన ఇంట్లోకి సబ్బు, షాంపూ, పేస్ట్, కుకింగ్ ఆయిల్ వాడతాం. ఎస్ సార్? ఈ జనరల్ ఐటమ్స్ వాడిన తర్వాత ఇంకెంత ప్రోడక్ట్ ఉంటుంది? 400 పీవీ ఉంటుంది. ఈ 500 పీవీ తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఈ 500 పీవీ తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 15,000 నుంచి 16,000, లేదంటే నాకు తెలిసిన వరకు అట్లీస్ట్ 18,000 అవుతుంది. ఏమైనా జనరల్ ఐటమ్స్ వేరే ఏమైనా తీసుకుంటే 18,000 రూపాయల ఐటమ్స్ అవుతుంది. ఎస్ సార్? ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఈ ప్రొడక్ట్ తీసుకున్నాం, మన దగ్గర ఉంది. ఇప్పుడు కొంతమంది ఫుల్ టైం చేస్తున్నారు వెస్టీజ్ని, కొంతమంది పార్ట్ టైం చేస్తున్నారు. సార్ ఇంకొంతమంది చెప్తా ఉంటారు, సార్ మాకు టైమే ఉండదు, మేము ఎట్లా చేయాలి సార్ ఈ బిజినెస్? నేను ఎప్పుడో పొద్దున పోతే, ఇప్పుడు శివరాం సార్ అంటారు, పొద్దున జూన్లో మీరే కదా మాట్లాడింది, 6 గంటలకు 5:30కి డ్యూటీకి వెళ్ళిపోయినట్టు ఉద్యోగం కోసం. ఎంత మేడం? 80,000 సార్? 76,000, 80,000 వస్తుంది. 1,00,000 రూపాయల జీతం అనుకోండి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో 1,00,000 రూపాయల జీతం. ఈరోజు చూడండి, ఆ 1,00,000 రూపాయలు పోని ఏమైనా సంపాదించిన ఏమైనా బీరోలో భద్రంగా దాచిపెడతామంటే లేవు, ఇట్లా వస్తున్నాయి, ఇట్లా వెళ్ళిపోతున్నాయి. ఎస్ సార్? నిజమే కదండి? ఈరోజు నేను ఏమంటున్నా అంటే ఈ 18,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో మనం పీవీ ఇది ఖర్చు అయిపోయింది. ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్కి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు పొద్దున పూట ఒక ప్లాన్ చెప్పండి, ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఒక ప్లాన్ చెప్పండి, రోజు 2 ప్లాన్ చెప్పండి. ఎక్కువ అవసరం లేదు పార్ట్ టైం చేసేవాళ్ళు. ఎవరైతే ఫుల్ టైం చేస్తారో అన్లిమిటెడ్. మరి ఈ 500 పీవీ తీసుకోవడం ద్వారా ఏం బెనిఫిట్ ఉన్నాయనేది ఇందాక ఆల్రెడీ శ్రీనివాస్ సార్ చెప్పినారు. మనకు డబ్బులు ఎట్లా వస్తాయని చెప్పి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకిచ్చే కమిషన్ అంతా, మనకిచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మధ్యవర్తులకు పోయే డబ్బులు ఏవైతున్నాయో వాళ్ళందరినీ అవాయిడ్ చేసి కంపెనీ మనకి ఇస్తా అని చెప్తుంది. ఎట్లా ఇస్తుంది అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి 10% నుంచి 20% అనేది డిస్కౌంట్ రూపంలో ఇస్తా ఉంటుంది. ఎస్ఆర్ 10 నుంచి 20% డిస్కౌంట్ అంటుంది. ఇప్పుడు వెస్టీజ్లో అన్ని ప్రొడక్ట్స్ 10 రావు, అన్ని ప్రొడక్ట్స్ 20 రావు. ఈ 10కి 20కి మధ్యన 15%, 15% వేసుకుందామండి. ఎంత? 15% డిస్కౌంట్. 18,000 పైన 15% డిస్కౌంట్ అంటే ఎంత? 2,700. అంతేనా? నాకైతే లెక్కలు రావు, నేను కామర్స్ స్టూడెంట్ అయినా లెక్కలు రావు, అంతే అనుకుంటున్నాను. ఎంతో ఒకసారి చెక్ చేసుకోండి.
18,000 పైన 15% అంటే 2,000. అంటే మనం 18,000 రూపాయల సామాన్ వెస్టీలో తీసుకుంటే 20,700 సామాన్ వస్తుంది ఎంఆర్పితో కలుపుకుంటే. సార్ నిజమా కదా? తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే 5% నుంచి 16% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తా ఉంటుంది. అంటే అకౌంట్లో మీరు కొన్నదానికి 500 పీవీ తీసుకున్న దానికి 10వ తారీఖు వచ్చిందంటే మీ అకౌంట్లో మీరు కొన్నదానికి డబ్బులు రిటర్న్ ఇస్తా అని చెప్తుంది. ఓన్లీ జస్ట్ 5% వేసుకోండి. ఎంత? 5% వేసుకోండి. 18,000 పైన 5% అంటే ఎంత అండి? 900 రూపాయలు వేసుకోండి. 900 రూపాయలు వేసుకోండి. ఇది మనకు ఎవ్రీ మంత్ 10వ తారీఖు బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఇది ఇమీడియట్గా ఇచ్చేస్తున్నారు. ఇది తర్వాత వచ్చేసి మూడోది వచ్చేసి 10% ప్రొడక్ట్ ఫ్రీ. ఏంటండి? 10% ప్రొడక్ట్ ఫ్రీ. మనం తీసుకున్నది ఎంత? దీనిపైన 10% అంటే 1800 ప్రొడక్ట్ ఇమీడియట్గా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఎవరికైనా ఆపినారా ప్రొడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్? మీరు తీసుకున్న కానీ ఇప్పుడు కాదు తర్వాత రమ్మని చెప్పినారా? ఇమీడియట్గా ఇస్తున్నారా లేదా? సో తర్వాత 4th వన్ వచ్చేసి 4 నెలలు నెలకు 100 పీవీ ఒకవేళ మీరు తీసుకోగలిగితే కనుక 5వ నెల 2,500 సామాన్ ఫ్రీ. మంత్లీ 100 పీవీ తీసుకుంటే 4 నెలలు మెయింటైన్ చేస్తే 5వ నెల 2,500 సామాన్ ఫ్రీ. మరి ఈ లెక్క ప్రకారం మనం ఎంత పీవీ తీసుకుంటున్నాం? 500 పీవీ తీసుకుంటున్నాం. ఎసాను 500 పీవీ. 100 పీవీకి ఎంత ఇస్తున్నారు? 2,500 ఓచర్ ఇస్తున్నారు. అంటే 5 టైమ్స్ 5 ఇంటూ 2,500 వేయండి. ఎంత అవుతుంది? 12,500 అవుతుంది. ఎసాను అంటే ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత మనకు వచ్చే ఓచర్ ఏదైనా 12,500 ఓచర్ వస్తుంది. సార్ ఇది 4 నెలలు తీసుకుంటే వచ్చింది సార్. ఒకవేళ నెలకు డివైడ్ చేయగలిగితే కనుక డివైడెడ్ బై 4 వేయగలిగితే కనుక నెలకి 3,125 వస్తుంది. ఎంత? 3,125. కరెక్టేనా? లెక్క చూసుకోండి. ఇప్పుడు ఈ 4 కూడండి ఒకసారి. ఈ 4 కూడండి. 36, 44, 54, 84, 85, 25. 8,525. 8,525 రూపాయలు. మనం పెట్టింది ఎంత? వచ్చిందంత నెలకు బెనిఫిట్ 8,525. అంటే సుమారుగా 50% వరకు బెనిఫిట్ ఫ్రీ. ఎంత? 50% వరకు బెనిఫిట్ ఫ్రీ. చాలా మంది వెస్టీకి వచ్చిన సార్ వెస్టీ ప్రోడక్ట్ చాలా కాస్ట్లీ సార్, కుకింగ్ ఆయిల్ వాడదాం అనుకుంటారు కానీ రేట్ ఎక్కువ అని బంద్ చేసిన సార్ అంటే. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ఏమైనా ప్రైస్ ఎక్కువ అనిపిస్తుందా మీకు? అమ్మ నేను ఒక మాట అడుగుతా, మీరు కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు ఈరోజు? కొత్త వాళ్ళు మీరు ఈరోజే వచ్చినారా మీటింగ్కి? మీ సారు ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటాయి ఇక్కడ. ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ తీసుకొని పోయినారు. మంచి పట్టు చీర మీరు కొందాం అనుకున్నారు. మీ చేతిలో 10,000 ఉన్నాయి. ఆడికి పోయిన తర్వాత చీరలన్నీ సెలెక్షన్ చేస్తే ఒక చీర బాగా నచ్చింది, దాని కాస్ట్ 1,00,000 రూపాయలు. మీ దగ్గర 10,000 ఉన్నాయి. చీప్ అనిపిస్తుందా కాస్ట్లీ అనిపిస్తుందా మీకు? మీ దగ్గర 10,000 ఉన్నాయి కానీ చీర ఖరీదు మాత్రం 1,00,000 రూపాయలు. చీపా కాస్ట్లీ? చీప్ అనిపిస్తుంది కాస్ట్లీ అనిపిస్తుంది? మేడం కన్ఫ్యూజన్ ఉంది. మీ దగ్గర పైసలు తక్కువ ఉన్నాయి కానీ చీర రేటు మాత్రం ఎక్కువ ఉంది. మీకు ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా? ఎక్కువ అనిపిస్తుంది. కానీ మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, చీర ఖరీదు మాత్రం 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా? అంటే చీర ప్రాబ్లం ఉందా పర్స్ ప్రాబ్లం ఉందా? పర్స్ ప్రాబ్లం కదా. వెస్టింగ్కి వచ్చిన తర్వాత చాలా మంది అదే అంటుంటారు, సార్ ఆ ప్రోడక్ట్ రేట్ ఎక్కువ సార్. ప్రోడక్ట్ రేట్ ఎక్కువ కాదు, నీ పర్స్ సపోర్ట్ చేస్తాను. ఏ సార్ ఇప్పుడు కుకింగ్ ఆయిల్ మనకి ఎంత ఉంది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్? 540 కదా, 540 రూపాయలు ఉంది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. సో ఎంఆర్పి అయితే ఎంత ఉంది? 780. 780 రూపాయలు అయితే ఎంఆర్పి ఉంది. మనమైతే మ్యాక్సిమం ఇంత పెట్టే కదా కొనేది, 540 కదా పెట్టి కొనేది. ఇందులో 50% అంటే ఎంత? 270. పోనీ ఎంఆర్పి లెక్క అనుకుంటే ఈ లెక్క ప్రకారం 50% ఎంత? ఇందులో 360, 370, 390. ఎసాను ఎంఆర్పి మీద కొన్నా కూడా మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. కుకింగ్ ఆయిల్ ప్రైస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ తీసుకుంటే ఇంత, ఎంఆర్పి మీద ఒకవేళ తీసుకుంటే ఇంత. ఇప్పుడు మనం 500 పీ మెయింటైన్ చేయడం ద్వారా 50% బెనిఫిట్ వస్తుంది.
అంటే 540లో 50%, అందులో సగం అంటే 270, ఎంఆర్పి మీద తీసుకుంటే 390. ఎన్ని లీటర్లు కుకింగ్ ఆయిల్ ఇది? ఎన్ని లీటర్ అండి? 2 లీటర్లు. ఈ లెక్క ప్రకారం లీటర్ ఎంత పడుతుంది అంటే 390లో సగం చేయండి, లీటర్ ఎంత పడుతుందో? 195. ఎస్ఆర్ 195 లీటర్. ఇప్పుడు మీరు చెప్పండి, కల్తీ లేని ప్రొడక్టు, ఆర్గానిక్ ప్రొడక్టు, 9 దేశాల్లో నడుస్తున్న కంపెనీ, 9-10 దేశాలు నడుస్తున్న కంపెనీ, 21 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ రోజు 195 రూపాయలు లీటరు ఇచ్చే కంపెనీ బయట ఏమైనా ఉందా? ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉందండి? ఇప్పుడు మీరు ఆలోచించండి, చాలా మంది కుకింగ్ అని అంటుంటారు కదా, పల్లి నూనె ఉంది కదా. ఇప్పుడు ఈ పల్లి నూనె చెప్పండి, మనకు ఎంత ఇస్తున్న మార్కెట్ లో కిరాణా షాప్ లో? ఇప్పుడు 200 అయినా 200 అయింది. ఇప్పుడు కిరాణా షాప్ అయింది మనకే 200కి ఇస్తున్నారంటే, మీరు షాపర్ మీరు ఉన్నారు కదా సార్, తప్పుగా అర్థం చేసుకోకూడదు. మీకు ఎంతకు వస్తుంది? 150 మనకు పడుతుంది. మీకు అమ్మేది ఎంత అమ్ముతున్నారు? 160, 10-20 రూపాయలు లాభం చూస్తుంది. మరి మీకు ఎంతకు వస్తుందంటే, మీ పైన ఉన్నకి ఎంత వస్తుంది? ఆ పైన ఉన్నకి ఎంత వస్తుంది? ఆ పైన ఉన్నకి ఎంత వస్తుంది? మరి కంపెనీ దగ్గర ఎంత తయారవుతుంది? మరి ఆలోచించండి. 140 రూపాయలు 170 రూపాయలు పల్లీలు ఉంటే, కేజీ పల్లీలు ఉంటే, పల్లీలు మాత్రం నీకు 150 రూపాయలకి ఎట్లా ఇస్తుంది మార్కెట్ లో? కల్తీ జరుగుతుందా లేదా? నేను చెప్తున్నా కదండి, రైస్ ప్రణాళికతో మీరు వంట చేయండి. నేను మొన్న ఏమంటారు ఉగాది ఫెస్టివల్కి వెళ్ళిన కొన్ని దగ్గర మా చుట్టాల వాళ్ళ ఇంటికి, వాళ్ళు వేరే ఆయిల్తో మన కర్రీ వండినప్పుడు నువ్వు హ్యాండ్ వాష్ పెట్టి ఇట్లా చేతులు కడుగున్నా కూడా తొందరగా వెళ్ళిపోదు. నిజం చెప్తున్నా, మన ఆయిల్ మాత్రం నువ్వు హ్యాండ్ వాష్ నీళ్ళు పోసి కడిగినా కూడా చేయి కడిగినట్టు స్మూత్గా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి ఇంత బెనిఫిట్ వచ్చింది, మనం 500 పీ తీసుకోవడం ద్వారా. సార్ మరి 500 పీ తీసుకోవాలంటే ఇదంతా బాగుంది, మరి తెచ్చిన వడ్డీ కట్టాలన్నా వద్దా? మనం 3 కాకుండా 4 రూపాయలు వడ్డీ చేస్తే ఎంత ఉంటుంది? 800 రూపాయలు అవుతుంది. ఏ సార్ మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ ఎంత? 900. మనం కట్టాల్సింది ఎంత? 800. ఓ 100 రూపాయలు ఎక్స్ట్రా అయ్యాను, పాపం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, నెల మనం వడ్డీ కడుతున్నప్పుడు అసలు అడుగుతాడా? అస్సలు అడగరు. అసలు అనేది అస్సలు కూడా అడగరు. సార్ ఇప్పుడు మన దగ్గర 500 పీవీ మందు మన దగ్గర సరిపోతుంది. మరి ఏం చేయాలంటే, రోజు ఎన్ని ప్లాన్లు చెప్పొచ్చు మనం అందాదగా? ఎన్ని ప్లాన్లు చెప్పొచ్చు అండి? 5 plans. సీరియస్ ఉన్నారా? Yes. సీరియస్ ఉన్నారా? Yes. నా మీద సీరియస్ అని నేను చెప్పే టాపిక్ మీద. Topic మీద. నా మీద ఉంటే మీకేం రాదు, నేను చెప్పే టాపిక్ మీద ఉంటే నా దగ్గర కోటేశ్వరుడు కావచ్చు. సార్ Yes. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఏమంటున్నా, మన దగ్గర ఇది ఉంది, మనం ఎన్ని ప్లాన్లు చేయొచ్చు రోజు? ఒకవేళ ఫుల్ టైం చేస్తే 5 to 6 years. 5 to 6 రోజు 5 ప్లాన్లు చేయొచ్చా? Yes. 5 ప్లాన్స్. నెలకు ఎన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు ఉంటాయి. రోజు 5 ప్లాన్లు లెక్కన చెప్పినా 30 రోజులకు ఎన్ని ప్లాన్లు అవుతాయి? 150 ప్లాన్లు. ఇప్పుడు మీరు చెప్పండి, 150 మందికి ఒక నెలలో మనం ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎంతమంది మన మాట నమ్మి ప్రోడక్ట్ తీసుకోవచ్చు? ఎంతమంది జాయిన్ కావచ్చు? ఎంతమంది జాయిన్ కావచ్చు వెస్టీజ్లో? 100 మంది. సార్ ఆ 100 మంది మగధీర వాళ్ళ పక్కన పెట్టి 50 మంది జాయిన్ అవుతారు సార్ అంటారా? నేనేమంటారు అంటే, 150 మంది చెప్తే 150 మంది నో అంటారు అనుకున్నాను. ఎస్, మా వల్ల కాదండి, మీరంటే ఏదో తిరిగి చేసుకుంటారు, వాళ్ళకి చెప్తారు, మేము లేదంటే మేము చేయలేము అన్నారు అనుకోండి. 150 మందిని అయితే జాయిన్ చేయకపోవచ్చు, కానీ 150 మందికి అయితే ప్రోడక్ట్ ఇచ్చి రావచ్చా లేదా? ఎక్కడ మరి ఎక్కడి నుంచి ఇచ్చి రావాలంటే, మనం తీసుకున్న ప్రోడక్ట్ మనం ఎంబడి తీసుకొని పోతే వాళ్ళు తీసుకోరా? చాలా మంది నేను చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, వీళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉండదు, ఈ క్యాట్లాగ్ బ్రోచర్లు ఉంటాయి కదా, అవి తీసుకొని పోయి ఇంట్లో మడిచి పెట్టుకొని పోయి అని చెప్తారు, తీస్తారు. ఇంకో ఈ సబ్బులు ఉంటాయి, ఈ పేస్ట్ ఉంటాయి, ఈ కుకింగ్ ఆయిల్ ఉంటాయి, ఈ ఆయిల్ ఉంటాయి. పాపం అవి చూడగానే ఆయన ఎవరైనా అవతల వ్యక్తి ఇంట్రెస్ట్ ఉన్నాడు, చలో జేబుల నుంచి పైసలు తీసి ఇక్కడ కొందామని అనుకునే లోపల ఈయన ఏం చేస్తారు, ఈ బ్రోచర్ తీసి మనిషి మన ఇక్కడ పెట్టుకొని పోతూ ఉంటారు. సార్ నా దగ్గర లేవు ప్రోడక్ట్. ఈయన గాంధీదాత 500 నోటు బయటికి తీసి ఆయన దగ్గర ప్రొడక్ట్ లేకపోతే మనిషి మన జేబులో పెట్టుకున్నాడు. గాంధీదాత అందుకే నవ్వేది, ఎందుకు అనుకునే రీజన్ ఇది అనమాట. ఒక బిజినెస్ మ్యాన్, తెలియకల బిజినెస్ మ్యాన్ ఏంటంటే, నీ దగ్గర ప్రొడక్ట్ లేదనుకోండి, పెద్ద బిజినెస్ ఎట్లా చేయగలుగుతాం? సార్ నిజమా కదా? ఇప్పుడు 150 మందికి 150 మంది నో అన్నారు, మరి ప్రొడక్ట్ అయితే ఇవ్వచ్చా లేదా? ఎంత ప్రొడక్ట్ ఇవ్వచ్చు ఒక ఇంటికి పోతే?
500, 1000, 2000, 3000 ఎంత అండి? 500 వరకు ఇవ్వచ్చు. నేనేమంటున్నా, ఒక నీమ్ పేస్ట్ ఒక నీమ్ సోప్ ఇవ్వచ్చా? ఒక నీమ్ పేస్ట్ ఒక నీమ్ సోప్. నీమ్ పేస్ట్ కాస్ట్ ఎంత? 70 రూపాయలు. నీమ్ పేస్ట్. సోప్ ఎంత? 50 రూపాయలు. టోటల్ గా ఎంత అయింది? 120 రూపీస్. 120 రూపాయల సామాను 150 మందికి ఇవ్వండి, ఎంత అవుతుంది? సరిగా చూడండి. 120 ఇంటూ 150 18,000 రూపాయలు. ఎంత? 18,000 రూపాయలు. మనం పెట్టింది ఎంత? మనకు వచ్చింది ఎంత? ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంటా కాదా? జీరో ఇన్వెస్ట్మెంటా కాదా? మరి ఇవి తీసుకొని వచ్చినాం, అంత బాగానే ఉంది, అమ్మినాం. మరి ఏం చేయాలి సార్? ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేయాలి సార్ అంటే, చాలా మంది ఏం చేస్తారంటే, చుట్టం వచ్చినటువంటి మటన్ అలనించే తెస్తాం, మందు అలనించే తెస్తాం, మేడంతో ఒక చీర కావాలనిపిస్తే అలనించే తెస్తాం, పిల్లలు వేస్తే చాక్లెట్ అలనించి చేపిస్తాం. ఇప్పుడు మళ్ళీ 2వ తారీఖు వచ్చినట్టు అబ్బాయికి ఫోన్ చేస్తాడు, మేడం 500 ఫీజు ఏడున్నాయి సార్, మొన్న వచ్చిన పైసలు మొత్తం అక్కడనే కలిసి అయిపోయి. ఇవి మీరు ఖర్చు చేయడం కాదండి, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఇవే పైసల్ని రొటేషన్ చేయండి. ఈ డబ్బుల్ని తీసుకొచ్చి మీరు ఒక గల్లంపేట పెట్టండి, ఒక ఇన్వెస్ట్మెంట్ బాక్స్ అంటారు. మన ఇంటికి శ్రీనివాస్ సార్ వచ్చింది, నవనీత మేడం శ్రీనివాస్ సార్ వచ్చినారు, మన మ్యాజిక్ కార్నర్ కానీ అన్ని మన ఇంట్లో ఉండాలి. మనం లేకుండా అవతల వ్యక్తికి ఎట్లా చెప్పగలుగుతాం? సార్, సో ఇన్వెస్ట్మెంట్ బాక్స్, మనం ఎవరికైనా ప్రొడక్ట్ ఇచ్చినా ఇందులో డబ్బులు వేసుకోండి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇల్లు వేసుకోండి. లేదు మీ ఇంట్లో ప్రోడక్ట్ వాడుతున్నారు, ఇందులో డబ్బులు వేసి మీరు ప్రోడక్ట్ బయటకు తీయండి. మీకు ఎందుకు కాదో బిజినెస్ నేను చూస్తాను, నేను ఎక్స్పీరియన్స్లో చెప్తాను. ఈ 500 ఎప్పుడు తీయాలన్నారు చెప్పండి? ఎప్పుడు తీయాలి? కొన్ని నిజం చెప్పండి. ఎప్పుడు చేస్తాను చెప్పనమ్మా? 14వ తారీఖు అర్ధరాత్రి 11:50 అప్లైన్ గుర్తొస్తాడు. ఎందుకంటే ఆ టైంలో స్టోర్లు అన్ని బంద్ ఉంటాయి. ఎట్లా తీయకైతే తప్పదు. సార్ మా నాయనమ్మ నిన్ననే సహబతుకులు ఉండే సార్, పోయినా సార్, ఇప్పుడు వచ్చిన సార్, ఎట్లానే చేయండి సార్, లాస్ట్ మంత్ కొట్టిన 500 ఫీట్ కంప్లీట్. మీ అమ్మ ముందో లేదరగా నా మీ అప్లైన్ మాత్రం సహబతుకులు ఉంటాడు. 11:50 ఫోన్ చేస్తాను. నిజమా కాదు? సార్, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు అందరి కాళ్ళు మొక్కిన అత్తగారింటికి పోగైతే తప్పదు. లేడీస్ అందరికి పెళ్లి అయిన కొత్తలో మీరు ఏం చేసిన 500 ఫీట్ తీయలేదు అనుకున్నప్పుడు అది తీసేది 2వ తారీఖు తీస్తే బాగుంటుందా? నా ఉద్దేశం ఏంటంటే, ఇట్లాంటి వ్యక్తుల్ని 500 పీవీ తీసే వాళ్ళని, ఒక ఎల్ఓపి రావాలంటే ఎంత పీవీ ఉండాలి? 5625. ఎంత పీవీ ఉండాలి? 5625. కానీ మళ్ళీ ఈ 5, 6, 3, 2 ఏడ గుర్తు పెట్టుకోవడం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 6000 పీవీ. ఇప్పుడు 6000 పీవీ రావాలంటే ఎంతమంది ఉండాలి? 500 పీవీ తీసుకోరు ఎంతమంది? 12 మంది ఉంటే సరిపోతుంది ఎల్ఓపికి. చాలా మంది లైఫ్లు ఎట్లుంటాయంటే ఇట్లా వేసుకుంటారు స్ట్రక్చర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 14 ఎగ్గులు వేస్తారు. అల్లో 500, ఇల్లో 1000, ఇల్లో 2000, అల్లో 3000 వస్తుంది. వెళ్ళా ఈ లోబిరా చూస్తేనే పెద్ద పిన్ ఉంటుంది. ఏంది చెప్పు ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఇదే ప్రాబ్లం. నేనేమంటున్నా అంటే, 500 పీవీ తీసే వాళ్ళని 12 మంది కట్టుకోండి ఒక లెక్కలో. రైట్ పర్సన్. ఎప్పుడు రైట్ పర్సన్ అని తెలుసని చెప్పానండి. ఫస్ట్ మంత్ 500 పీవీ చేసి సెకండ్ మంత్ చేయకుండా ఉంటుంది చూసినప్పుడు వాళ్ళు రైట్ పర్సన్ కాదు. ఎందుకంటే వాళ్ళు పని చేయకపోతే ప్రోడక్ట్ మూవ్ కాదు కదా. ప్రోడక్ట్ మూవ్ కాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకోగలుగుతారా? తీసుకోలేదు. ఇక్కడ రైట్ పర్సన్ అంటే మనలాగా పని చేసే వాళ్ళు ఒక 12 మంది ఉంటే చాలు. సో మీరు 3 లెగ్గులలో ఒకవేళ 6,000 పీవీ 3 లెగ్గులలో ఎల్ఓబి తెచ్చుకొని మీరు ఒకవేళ స్టార్ మెయింటైన్ చేసినా అట్లీస్ట్ 50 నుంచి 70,000 మధ్యన ఉంటుంది మీ ఇన్కమ్ యాజ్ ఎ స్టార్ డైరెక్టర్గా. చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. స్టార్లో 2.5 లక్షల ఇన్కమ్ తీసుకున్నట్టు స్టార్ డైరెక్టర్లో 2.5 లక్షలు. డైమండ్లో నా హైయెస్ట్ ఇన్కమ్ 2,82,000 డైమండ్లో. క్రౌన్లో 3,18,000 నా హైయెస్ట్ ఇన్కమ్ బెస్టీలో. సో నేను ఏమంటున్నా అంటే, స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఆర్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి బిజినెస్కి వచ్చిన తర్వాత ఒక్కొక్క లెగ్ బిల్డ్ చేసుకుంటారండి. చాలా మంది మీటింగ్ రావాలంటే ఇబ్బంది అవుతా ఉంటారు. సార్ చాలా ప్రాబ్లం, ఎన్ని నాకు తెలిసిన ప్రపంచంలో ఉన్న బాధలన్నీ వీళ్ళ కళ్ళనే కనిపిస్తాయి, వీళ్ళ నోట్ల నుంచి అనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక వ్యక్తిని నేను ఇన్వైట్ చేస్తా, ఒకవేళ ఆ పొజిషన్ ఉంటే మీరు మీటింగ్కి వస్తారా లేదా ఊహించుకోండి. 2 వ్యక్తులు ఇన్వైట్ చేస్తా. సార్ ఆగే సార్, ఒకసారి స్టేజ్ దగ్గర రండి. మేడం శాంతి మేడం ఒకసారి రండి సార్, స్టేజ్ పైకి రండి.
శాంతి మేడం మిమ్మల్ని ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఒకసారి ఆలోచించండి. మీటింగ్ రావాలంటే రకరకాల సాకులు చెప్తారు. ఇక్కడ నిలిచిన వ్యక్తి పేరు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఆగేష్ గారు. సార్ మీకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. రీసెంట్ ఎన్ని రోజులు 15 రోజుల ముందు ఈయనకు పాప పుట్టడం జరిగింది. మన పాపకి హెల్త్ ఇష్యూ ఏమో తెలియదు. నెక్స్ట్ డే తెల్లారే పాప చనిపోయింది. ఓన్లీ జస్ట్ 15 days అవుతుంది. వాళ్ళ మిస్సెస్ ఇంకా కోమాలో ఉన్నారు, తెలియదు ఆమెకి. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళ మిస్సెస్ ఏమైనా ఐసీలో పెట్టిన ఇట్లా సంగతి పాప బతికే ఉందని చెప్తాం. ఈ పొజిషన్ ఉంటే మీరు మీటింగ్కి వస్తారా? మరి ఎందుకు వచ్చినారు మీటింగ్? చిన్న ప్రాబ్లం, చేతి కూరగాయలు కట్ చేసుకుంటే ఏదో చెయ్యి పొరపాటు కింద దిగుతుంది. దీనికి మీటింగ్ సంబంధమే లేదు అసలు. చిన్న దాంట్లో రీజన్ చెప్తుంటారు. ఈరోజు శాంతి మేడం 1 year అవుతుందా? మీ హస్బెండ్ 6 months అవుతుంది. మామిడి శంకర్ సార్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 1.5 year 2 years అవుతుంది. ఈరోజు క్రౌడ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నారు. నెలకు సుమారుగా యావరేజ్ ఇన్కమ్, ఒకప్పుడు సార్ ఉన్నప్పుడు బిజినెస్ బాగుండే ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటుండే. బట్ ఇప్పుడు యావరేజ్ 30-40 వేలు సంపాదిస్తూ ఉన్నారు. ఒకసారి 6 months అవుతుంది సార్ ఈ భూమి నుంచి లేరు. ఇంకొంతమంది అదే డిప్రెషన్ ఉండి మీటింగ్ రాకుండా పని చేస్తుంటారు, రకరకాల రీజన్ చెప్తా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పొజిషన్లో ఉంటే మీరు మీటింగ్ వస్తారండి? మరి ఎందుకు వచ్చినారు వీళ్ళు? నేను అడిగిన కింద అదే అడిగిన, సార్ ఇట్లాంటి పరిస్థితులు మీరెందుకు మీటింగ్ వచ్చినంటే, సార్ మా పాప లేదు, చనిపోయింది, నేనైతే తీసుకురాదు. కానీ ఇక్కడ చాలా మంది వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చినారు. నేను రాకపోతే వాళ్ళ టైం లాస్ అయిపోతాయి సార్. వాళ్ళ డ్రీమ్స్ కోసం నేను పని చేయడానికి మీ మీటింగ్కి వచ్చేసాను. నాకు అనిపించింది కమిట్మెంట్ అండి. మనిషి కమిట్మెంట్ లేకపోతే కష్టం. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, ఎవరన్నా తప్పుగా అనుకోదు, ఎవరు స్టార్లన్నా మీరు ఫ్యాన్లు అయ్యి ఉంటే, రేపు పొద్దున మీ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ముందు రోజు షట్టర్లు దుప్పట్లు తీసుకొని పోయి లైన్లో వంతున్నారు చాలా మంది. మా అభిమాన హీరో సినిమా నేనే ముందు చూడాలి, తెల్లారితే ఫస్ట్ షో నాదే అయి ఉండాలి, నేనే రివ్యూ చేయాలని పోతున్నాను. నేను గ్యారెంటీ ఇస్తున్నా, మీరు 20 ఏళ్ళ సినిమా చూడండి, 20 మీ అభిమాన హీరో సినిమా చూడండి. ఏ రోజైనా మీ అభిమాన హీరో బయటకు వచ్చి ఎస్ నేను చేయగలిగినా, నా వల్ల అయితే నేను హీరోనైనా, ఏదో ఒక రోజు నువ్వు హీరో అయితే నువ్వు భుజం తట్టి చెప్పిన రోజు ఏమైనా ఉందా? చెప్తాడా హీరోనా? పోనీ ఎప్పుడైనా కలిసిందా, షేకాన్ని ఇచ్చిందా? నేను చెప్తున్నా, నేను మాట ఇస్తున్నా, 2 ఏళ్ళు ఈ వెస్టీజ్ హాల్ ఇక్కడ కూర్చోబెట్టాను లయన్స్ క్లబ్ లో నల్గొండ. 2 ఏళ్ళు. ఆఫ్టర్ 2 years తర్వాత ఖచ్చితంగా మీ ఎంటైర్ కన్నాన్ని మీరే హీరో వెస్టీజ్ హాల్. ఏం గ్యారెంటీ? ఇంకోటి, సినిమా అంటే కొట్టుకొని వస్తూ ఉంటారు చాలా మంది. ఒకవేళ 11 గంటల షో ఉంది, ఎన్ని గంటలకు పోతారు మీరు సినిమాకి? ఒకవేళ అయితే 10:30కి పోతారు. ఎందుకు 11:30కి ఎందుకు పోరు? టికెట్ దొరకదు. ఒకవేళ దొరికిన సగం సినిమా, అర్ధగంట సినిమా వేస్ట్ అయిపోతుంది. సరే ఇవాళ కాకపోయినా ఇంకో 10 ఏళ్ళ తర్వాత అదే సినిమా చూడండి, సీడీలు వేసుకొని. సినిమా ఏమైనా మారుతారా? మరి ఈరోజు మీటింగ్ లేట్ వస్తున్నారు కదా చాలా మంది. నేను అడుగుతున్నా, ఒకవేళ ఒక అర్ధగంట సెషన్ మీరు మిస్ అయినారు, ఈ రోజు మాట్లాడిన మాటలు రేపు వచ్చే మీటింగ్ లో మాట్లాడతామా? నిన్న మాటలు ఈ రోజు వస్తాయా? రావు. మరి మీరు ఎందుకు మీటింగ్ మిస్ అవుతున్నారు? మీటింగ్ అంటే సరే 11 గంటలకు పోస్టర్ వేస్తే 1 గంటలకు వస్తాం, 10:30కి పోస్టర్ వేస్తే 3 గంటలు. మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు కూడా చాలా మంది మహానుభావం ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు, వాళ్ళ బిజినెస్ ఎందుకు అంటుంటే అదే రీజన్. నేను ఒక దగ్గర నా సొంతంగా సీఈఓ నేను చేస్తున్నా, మీరు 11 గంటలకు పోస్టర్ వేసినంటే యాజ్ ఎ లీడర్ గా హైదరాబాద్ నుంచి వేరే స్టోర్కి 1/2 hour ముందు నేనే ఉండాలి. యాజ్ ఎ లీడర్ ఉండాల్సిన క్వాలిటీ మనం ముందు ఉండాలి. నేను 10:30కి పోస్టర్ 12 గంటలకు తినొచ్చాను అనుకోండి, నన్ను చూసి టీవీ ఏం నేర్చుకుంటారు? ఇంకా లేటే కదా అసలు కొంతమంది మీటింగ్కే రాకుండా పనిచేస్తున్నారు. ఎందుకు ఇంత సీరియస్ చెప్తున్నంటే, అమ్మాయి అయిపోయింది, సగం లైఫ్ అయిపోయింది, ఇంకా 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో 200 ఏళ్ళు బతుకాం మనం. నా ఏది 31, ఇంకా బతికితే భగవంతుడు ఆయుష్ ఇస్తే ఇంకో 30 ఏళ్ళు బతుకు, అంతమించి అయితే బతుకాం. ఇక్కడ 40 పైన ఉన్నాడు, 50 పైన ఉన్నాడు, 5 ఏళ్ళు 10 అంతమించి ఏం బతుకుతారు? ఈ ఉన్న కాస్త జీవితంలో కూడా కాంప్రమైజ్. 2 ఏళ్ళు సాక్రిఫైస్ చేయండి.
సార్ మా భార్య పిల్లలు వారం అయింది సార్, వారం రోజులు ఎప్పుడో ప్లాన్ పోయింది సార్, వారం తర్వాత ఇంటికి వచ్చాను సార్ అంట. జవాన్లు ఉన్నారా? ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఎవరండి ఇక్కడ? ఆర్మీ వాళ్ళు ఎవరండి? ఆర్మీ వాళ్ళు ఎవరు? మన చుట్టమా మన పక్కమా? ఎందుకు దేశ సరిహద్దులను మన కోసం కాపు కాస్తున్నారు? వాళ్ళ పథకాలనే సవాల్చ మన ఇండియాలో లేవా? పనులు లేవా? ఎందుకు పోతున్నారు? దేశం కోసం పోరాడే వ్యక్తులు ఫ్యామిలీ కోసం పోరాడి మనకేం లోకం వచ్చినా నాకు అర్థం కాదు. మీటింగ్ ఉంది అని అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చూసి నేర్చుకోండి. ఇద్దరు వ్యక్తులు చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఇట్లాంటి బాధలు ఉన్నారు చాలా మంది. వీళ్ళు ఎందుకు మీటింగ్ వచ్చి తెలిసిన రెండు విషయాలు. ఒకటి వచ్చేసి నేను ఎట్లా పోయిన వాళ్ళని నేను తీసుకురావాలి, కానీ ఉన్న వాళ్ళని కాపాడుకుంటే నా ద్వారా కొన్ని వేల మంది జీవితాలు బాగుపరుస్తాను ఒకరు వచ్చినారు. రెండవ ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వస్తానన్నా డిప్రెషన్ పోతుందేమో, నలుగురు మధ్యలో తిరుగుతున్నాం, నలుగురిని కలుస్తున్నాం. ఎందుకంటే ఒంటరి ఉన్న వాళ్ళు ఇప్పటివరకు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. సార్ నిజమా కదా? ఇక్కడికి వచ్చిన తర్వాత మన డిప్రెషన్ పోగొట్టుకుంటాం. మీటింగ్ ఉందంటే నాకు తెలిసిన మీ ఫంక్షన్ కన్నా ఎక్కువ ఎంజాయ్ చేయండి. ఇది మన మీటింగ్. ఎవరి మీటింగ్? మన మీటింగ్. ఎవరి ముందు ఉండాలి? నేను. మనం కాదు, మనం అంటే అందరూ అయిపోయాయి. ఇక అందరూ సార్ అంటే ఏముంటది? ఎవరి ముందు ఉండాలి? నేను ముందు ఉండాలి. ఎవరు టైంకి రావాలి? ఎవరు డ్రెస్ కోడ్ ఉండాలి? ఇప్పుడు నిన్న నేను కూడా బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ షర్ట్, రెడ్ కలర్ షర్ట్, ఈ షర్ట్ ఆ షర్ట్ అయితే నేను బ్లూ వేసినా ఇంకొక ఆయన గ్రీన్ వేసాను, ఆయన గ్రీన్ వేసినా ఇంకొక ఆయన పింక్ వేసాను. జై తెలంగాణ అంటుంది. అందుకే నాకు అర్థమైపోయింది ఇది వర్కౌట్ కాదు, ఫస్ట్ నేను కరెక్ట్ ఉండాలి, నేనే వైట్ షర్ట్ వేసుకోవచ్చు. సో మీటింగ్ వచ్చినట్టు పర్ఫెక్ట్ డ్రెస్ కోడ్ లో ఉండండి సార్, ప్లీజ్ సార్. మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి ఒకసారి ఇంత పెద్ద బిజినెస్ కావడానికి ఒకే ఒక రీజన్, మీరు తీసుకున్న ఒక స్ట్రాంగ్ డెసిషన్. 5 ఏళ్ల ముందు 6 ఏళ్ల ముందు మీరు తీసుకున్న ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఈరోజు మా జీవితాన్ని మార్చి. డెసిషన్ ఎవరు తీసుకోవాలి? మరి ఎవరు తీసుకోవాలి? అదేదో సినిమా ఎవరు తీసుకుంటే పడుకున్న పద్మనాభ సినిమా తీసుకుంటే డెసిషన్ నా కథలో వీడియో అన్నట్టు ఉండదు, చూసినారా? ఎవరు తీసుకోవాలి డెసిషన్? డ్రీమ్ ఎవరిది? నాదే కదా. ఎవరు పని చేయాలి? నేనే పని చేయాలి. చాలా మంది ఏం చేస్తారు తెలిసిన, ఎట్లా ఉంటదంటే సక్సెస్ అయితే భుజాలు అనుకుంటారు, నేనే చేసిన ఫెయిల్ అయిపోయింది. ఇగో మా అప్లై చెప్పిండు, ఆయన చెప్పినట్టు చేసిన, అందుకే ఫెయిల్ అయిపోయినా. ఒక చిన్న విషయం చెప్తా. ఒక వ్యక్తి స్వామీజీ ఉన్నాడంట, దరికేపాటి నరసింహారావు గాని, ఆయన పేరు ఏదో చాగంటి కోటేశ్వరరావు. ఒక ఆయన స్వామీజీ ప్రవచనాలు చెప్తున్నట్టు ఊర్లో. ఎంత మంచి స్వామీజీ అని, ఈవెన్ దేవుడు అన్నా కూడా కొంతమంది అందరికి ఒకే దేవుడు ఇష్టపడరు. సార్ మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అండి? మీకు శివుడు, మీకు బాబా సాయిబాబా, మీకు సార్ హనుమాన్, మీకే చెప్పండి. శివుడు, మీకు హనుమాన్, మీకు సార్ శివుడా? వెంకటేశ్వర స్వామి. ఈడ ఉన్న ఇప్పుడు ఒక దేవుడిని ఇష్టపడినప్పుడు కొంతమందిని అల్లాని ఇష్టపడతారు, కొంతమంది జీసస్, కొంతమంది శివుడు అంటాడు, రాముడు అంటాడు. దేవుడిని అందరు ఇష్టపడినప్పుడు వెస్టింగ్ బిజినెస్ కూడా అందరు ఇష్టపడరు కదా. సార్ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత నేను ఏమంటున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లనే ఒక ఆయన స్వామీజీ ప్రవచనాలు చెప్తుంటూ ఆ ఊర్లో కూడా ఈ స్వామీజీ అంటే అందరికి స్వామీజీ అంటే ఇష్టం ఊరు మొత్తానికి, కానీ ఒక్కరికంటే ఇష్టం ఉంటుంది. ఎందుకు ఈయన మైండ్లో ఏముందంటే నెగిటివ్ ఉంది. ఈ స్వామీజీ మంచి స్వామీజీ కాదు, దొంగ స్వామీజీ, ఏదో ఒక రోజు నిరూపించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లాస్ట్కి విఫలమవుతాడు. ఒక రోజు ఒక ఆలోచన వస్తుంది. ఏం చేస్తాడంటే మనోడు ఒక బతుకున్న పక్షి ఉంటుంది కదా, పక్షి, చిన్న పక్షి, ఈ గుప్పిట్లో పెట్టుకొని ఉంటాడు. ఈ గుప్పిట్లో పెట్టుకొని ఊరు జనాలు అందరూ చూసినవా, ఈయన దొంగ స్వామీజీ, ఈయన మంచి, ఈయనకి ఏం తెలియదు, నేను నిరూపిస్తారంటే అని చెప్పి జనాలు అందరు తీసుకొని పోయి అందరు రౌండ్ నిలబెట్టి స్వామీజీ దగ్గర పోతాం. స్వామీజీ మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, నాకు ఒక చిన్న సందేహం, జవాబు ఇవ్వగలుగుతారా స్వామి అంటే, అయ్యో అడుగునైనా దాని చేయమన్నాడు. ఏదో చిన్న కోరిక, నా చేతిలో నా గుప్పిట్లో ఒక పక్షి ఉంది, ఇది చచ్చిపోయిందా బతికిందా మీరు జవాబు ఇవ్వగలరు స్వామి అంట. అంటే ఇప్పుడు ఈయన ఆలోచన ఎట్లుందంటే, పొరపాటున చచ్చిపోయిందంటే వదిలేస్తారు, బతుకుందంటే పీక విసికి చంపేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇటు చెప్తే అటు ఉంది, అటు చెప్తే ఇటు ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి. ఆయన బాగా ఆలోచించు, ఓ ఏమో కాలు పెడితే మెడ పెడితే కాలు పెడితే తిరకాల్సిన ఎక్కువ ఉందని చెప్పి బాగా ఆలోచించి
చిన్న నవ్వు నవ్వి, నాయన నీ ప్రశ్నకైతే నా దగ్గర సమాధానం లేదు, కానీ ఒక సమాధానం ఖచ్చితంగా చెప్పగలుగుతా, దాని సామైన బతుకైన నీ చేతుల్లో ఉందని చెప్పి. అర్థమైందా? మనం మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ సక్సెస్ అయితేనే మన మీద దోచేసుకుంటాం, ఫెయిల్ అయిపోతే అబ్బాయి మీద దోచేస్తుంటాం. ఈ బిజినెస్ లో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా చెక్కు పెరిగినా పిన్ను పెరిగినా ఏదైనా అన్నిటికీ కారణం మీరు, మీ అప్లైన్ కాదు. ఎస్ నిజమా కదా? సో ఈ బిజినెస్ నేను మళ్ళీ చెప్తున్నా అండి, సీరియస్గా తీసుకోండి, చాలా మంచి బిజినెస్ ఉంది. సో రాబోయే 2 ఏళ్లలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కార్లు కొని, ఇక్కడ నల్గొండ 100 మంది ఉంటారు సుమారుగా. ఏం రోడ్ ఇది? హైదరాబాద్ రోడే కదా. హైదరాబాద్ రోడ్లో నైట్ పూట పార్కింగ్ లైట్లు ఆన్ చేసి 100 కార్లు అట్లా ర్యాలీ చేసి ఎట్లుంటుందో ఊహించుకోండి. అన్ని వెస్టేజ్ కార్లు అయితే ఎట్లుంటుందో ఊహించుకోండి. మేమైతే అదే డ్రీమ్ చేస్తున్నాం. 100 కార్లు ఇప్పించడానికి రెడీ ఉన్నాం. మరి తీసుకోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? నిజం చెప్పండి, ఏదో ఎత్తారు కాబట్టి. షోరూమ్లు రెడీ ఉన్నాయి, షోరూమ్ లో కార్లు రెడీ ఉన్నాయి, ఇప్పించడానికి మీరు రెడీ ఉన్నాం, తీసుకోవడానికి మీరు రెడీ ఉన్నారా? మొన్న ఉగాది పండుగ పోయినారు చాలా మంది ఊర్లకి. ఎట్లా పోయినారు చెప్పండి? లేడీస్ అయితే బస్సులు ఫ్రీ కాబట్టి బస్సుకే పోతాం, ఎండకి ఎండ వద్దు, వర్షాలు సరిపోను వద్దు, ₹1 ఖర్చు కావాలి అంటే బస్సు ఎదుగుతుంది. సార్ నిజమా కదా? ఇప్పుడు ఎవరైతే కొంతమంది బస్సు లేని ఊర్లు కూడా కొన్ని ఉన్నాయి, బండి మీద పోతా ఉన్నారు. స్పీడ్ బ్రేకర్లు ఒకవేళ వచ్చి సార్ చూసుకోలేదు అనుకోండి, బండి ఎగిరి అవుతారంటే మేడం వెళ్తారంటే సార్ అవుతారంట. కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఏంటి బాధ, కారు ఉంటే బాగుండని అనిపిస్తా లేదు. సార్ ఒకవేళ వెస్టీజ్ బిజినెస్ సీరియస్గా తీసుకున్నారు అనుకోండి, సీరియస్గా వర్క్ చేసిన సిస్టమ్తో పాటు నెక్స్ట్ ఇయర్ మీ ఇంటి ముందర కారు ఉంటుంది, నేనైతే గ్యారెంటీ ఇస్తాను. ₹1,00,000 చెక్ ఉంటుంది. మీ చిన్న పిల్లలు అనుకోండి, వెనక సీట్లలో వాళ్ళిద్దరిని తోసేయండి, ముందర సీట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోండి, మంచి పట్టు చీర కట్టుకోండి. ఎట్లుండాలంటే పట్టు మీ ఎంటైర్ ఊర్లో ఎవరికి ఉండదు, అట్లాంటి పట్టు చీర ఉండాలి. మీరు మంచి బట్టలు వేసుకోండి, మంచి స్పెట్స్ పెట్టుకోండి, ఏసీ పెట్టండి, సాంగ్స్ పెట్టండి, మంచి పాటలు మీకు నచ్చిన పాటలు పెట్టుకొని అట్లా ఊరికి పోతే ఎట్లుండదో ఊహించుకోండి. ఎట్లుండదు? ఉగాది పండుగ బచ్చాలలో ఉండదు తెలియదు, కానీ ఇల్లు అయితే ఉంటుంది కంపల్సరీ. ఎసారు సక్సెస్ ఇస్ ద స్వీట్ రివెంజ్. నేను మళ్ళీ చెప్తున్నా, మా ఊరు పోయినప్పుడల్లా నేను చాలా మంది వెళ్తాం, ఏమా ఎట్లా వచ్చినావా, హెలికాప్టర్లు దిగినావా అంటుండే. హెలికాప్టర్లు దిగినావా, బస్సుకు వచ్చినావా, కారు దిగినావా, ఏ కారు కొన్నావు అంటుండే. నా దగ్గర సమయం వస్తుంది రా, నాకు టైం వస్తుంది. నువ్వు పెడితే కొంతమంది ఎవరైనా ఏదైతే దేవుడా తొందరగా చంపి అనుకుంటున్నాను. నాకు అట్లా ఎవ్వరు అవ్వదు స్వామి. వీరి ఆయుష్ కానీ ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతికి, ఎందుకంటే వాడు సక్సెస్ చూసి క్షణం కావాలి, సస్తే ఒకటే కూడా వస్తాడు. సార్ ఒకవేళ మనల్ని ఎవరైతే విమర్శించినో వాళ్ళు ఎక్కువ రోజు బతకాలని కోరుకుంటాం. దేవుడా మీ ఆయుష్ పెంచు, ఎందుకంటే మన సక్సెస్ చూసి చచ్చిపోవాలి. సార్ ఈ రోజు మా ఎంటైర్ కాండాల్లో నేను వాడే కాదు, ఎవరు వాడరు. నిజం చెప్తున్నాను, మా ఎంటైర్ అటు ఏడుతారని ఇటు ఏడుతారంటే ఎవరు కాలేదు. ఒకేలా ఉన్నా మనంత మంచి కారే బాబా. ఎవరికి ₹1,00,000 ఇన్కమ్ లేదు. 5 ఏళ్ల ముందు నా దగ్గర ఏం లేదు. మరి ఈరోజు 5-6 లక్షల ఇన్కమ్ ఉందంటే బాగుంటుందా? బాగుంటుందండి. ఒకప్పుడు ఫంక్షన్ పోతే దొంగ సార్లు పోయి అలా పోయి ఏమంటారు ₹500,000 కట్టడం జరిగించి గుంపులు పోయి టక్కట తినేసి ఖర్చు మాస్క్ కట్టుకొని బయటకు వచ్చినాడు. ఎవడైనా కనిపిస్తే ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, వాడు ఏం చేస్తున్నావు అని తెలుసు, ఏం సంపాదించి ఎందుకు అయినా మరి కుచ్చి అడుగుతుంటాడు, కావాలని మరి అడుగుతుంటారు, ఎగతాలు చేయాలి. ఇప్పుడు ఉంటుంది ఫంక్షన్ పోతే కాలు మీద కాలు వేసుకొని ఆరాంగా ఒక్కనే కూర్చున్నారు. రాదుగా ఓడనోడు అనుకున్నా ఎంత సంపాదించి ఓడనోడు చుట్టూ ఓడన దగ్గర. నాకు అదే అనిపిస్తుంది, కుర్చీ మీద కాలు మీద కలుగుతున్నారు, ఎవరు అడుగుతారు ఏం చేస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే పెళ్లి కానంత వరకు ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అందరూ అడుగుతుండే. పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా అడిగినా కూడా ఏం ప్రయోజనం లేదు. ఎంత సంపాదించిన వాళ్ళు ఏం చేసుకోలేదు కదా. సార్ పిల్లలు ఇస్తారు ఎవరైనా, అయిపోయింది కదా. సో ఈ బిజినెస్ లో సక్సెస్ ఇన్ ద స్వీట్ రివెంజ్. మిషన్ 500 PV ఏదైతే ఉందో 500 PV క్లబ్కు రండి. ఈరోజు సుమారుగా 5వ తారీఖు, ఇంకొక 9 రోజుల టైం ఉంది మనకు కన్సిస్టెన్సీకి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, నల్గొండలో ఇది 2nd వీక్ నేను రావడం. నేను కంటిన్యూగా 10 వారాలు మీకు టైం ఇస్తాను. నా టైంని మీరు ప్రాపర్గా వాడుకోండి, పెద్ద బిజినెస్ చేద్దాం. ఇది ఏ ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు. అనిల్ సార్ ఒక్కటి చేస్తే అవుతుంది, యాదవ్ సార్ ఒక్కటి చేస్తే అవుతుంది, శంకర్ సార్ ఒక్కటి చేస్తే అవుతుంది కాదు, మనం అందరం కలిసి చేస్తే అవుతుంది. ఎస్ సార్ నిజమా కదా. సో ఈరోజు లీడర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క లీడర్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ ఠాగూర్ సార్ అండ్ నవనీత మేడం,
ఆగే సార్ ఏం కాదు, మీ జీవితంలో మరొక లక్ష్మీదేవి వస్తుంది. నా నోటి నుంచి నేను మొన్న కూడా మీటింగ్ మీకు చెప్పిందో లేదో ఒక చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నా నోటి మాట నిజం. నేను 8th క్లాస్లో ఉన్నా, 10th క్లాస్లో ఉన్నా. సిటీ నాలెడ్జ్ పెద్ద తెలియదు. మా ఫ్రెండ్ వంశీ శ్రీనివాస్ అని ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ సీను అంటాడు ఏం చేసినట్టు పల్లీలు తెచ్చింది. పల్లీలు తెస్తే వాళ్ళకి సిటీ కల్చర్ తెలుసు కాబట్టి ఇట్లా టేబుల్ ఉంటుంది కదా, ఈ టేబుల్ ఇట్లా పెట్టుకొని ఇలా కూర్చొని ఇట్లా పెట్టుకొని ఇట్లా తింటున్నారు వాళ్ళ జేబులు తీసుకొని. మనకి సిటీ కల్చర్ తెలియదు కదా, ఇట్లా ఎగిరేసి కూడా తింటుంటే కిటికీ నుంచి బయట ఒక సార్ చూసింది. సరస్వతి శిశు మందిర్ నేను చదువుకున్న స్కూల్ 2007-8 టైంలో ఆ ఎంటైర్ స్కూల్ మొత్తానికి అందరూ లేడీసే. క్లాస్ చెప్పేటోళ్ళు అందరూ ఒక్కరే జెంట్స్ ఉంటే రామరెడ్డి అతని పేరు. చూసిండు మనోడు పల్లీలు తింటుంటే. చూసిన తర్వాత బయటికి ఇచ్చిండ్రు, రారంటే రాను, రాకపోతే లోపలికి వస్తారాను అంటే సరే అని చెప్పి బయటకు వచ్చాను. ఏం తింటున్నావు నాన్న చెప్పరాను. ఏం తింటలేదు సార్. చెప్పినా ఏం కాదు నీకు కొట్టను రా చెప్పండి అంటే పల్లీలు తింటారు. క్లాస్ జరిగే టైంలో పల్లీలు తింటారు అని చెప్పి ఇట్లా కొడితే ఆ గోడ దాకి మన దగ్గర కూర్చుంది. ఇప్పుడు చెప్పరా ఎవరో తింటారు అంటే ఇప్పుడు మన ఇండియాలో దౌర్భాగ్యం ఏంటంటే మనం బాగుపడకపోయిన పర్లేదు పక్కింటోడు మాత్రం ఇస్తాం. ఇప్పుడు మాకు పల్లీలు పెట్టుకోని గురుదక్షిణ ఇవ్వాలా వద్దాం. ఏదో శ్రీగారు వంశాలు ఇద్దరు తింటారు సార్ అని చెప్పి వాళ్ళని నుంచి అదే నీకు ఇచ్చిందే పాపం అయిపోయింది. మీరు నమ్ముతారు నిజం, మదర్ ప్రామిస్ నేను చెప్తున్నా. నన్ను కొట్టిన తిట్టారా యాక్సిడెంట్ అయింది అతను. స్కూల్కి రాలే డాక్టర్ మొత్తం పోయిన తర్వాత ఎప్పుడు చనిపోయింది తెలియదు. ఇంటర్ ఉన్నప్పుడు నవీన కాలేజ్ నేను చదువుకున్నది. సో లీజర్ టైంలో వస్తారు కదా లెక్చరర్స్. రేపు దసరా హాలిడేస్, రేపచ్చి దసరా హాలిడేస్. ఆ లీజర్ పేరు ఎవరైతే సార్ ఉన్నాడో సార్ ఇంకా వెళ్ళిపోయారు మీకు హాలిడే రేపచ్చి అంటే షేక్ హ్యాండ్ ఇచ్చిన పొరపాటు ఇచ్చి సార్ హ్యాపీ దసరా సార్ అడ్వాన్స్ అంటే ఎకనామిక్స్ సార్ నవీన్ సార్ అని ఉంటాడు. వచ్చిండు చూసిండు దూరం చూసి ఏం రా లెక్చర్ షేక్ హ్యాండ్ ఇచ్చేంత పెద్ద అయిపోయారు అని చెప్పి కొట్టిండు. ఆ తెల్లారే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. పాయ నిజం చెప్పేది టెస్ట్ చేసుకోండి, కాదు చెక్ చేసుకోండి. అది ఇంటర్ అయింది. డిగ్రీలా వైఎస్ఆర్ అని ఉంటాడు, వై శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ నాది ప్రిన్సిపల్ ఆ టైంలో 2013 టైంలో. అయిన తర్వాత రూల్ నెంబర్ 14 కాదు డిగ్రీలో ఉన్నప్పుడు రూల్ నెంబర్ 14 రారాను అని అనిపోయినా. ఏం రా ఎన్ని రోజులు అయితే కాలేజీ రాకుండా సార్ వారం రోజులు అయితే సార్ ఎందుకు రాలేదంటే మళ్ళీ రీజన్ చెప్తే కోర్టులు కొట్టి మళ్ళీ మనమేం అప్పుడు చిన్న ఉంటుంది 5% చాలా తక్కువ ఉంటుంది. కొట్టడానికి గోడ దానికి మళ్ళీ వచ్చిన తెల్లారి సస్పెండ్ అయ్యి డిగ్రీ కాలేజ్ ఉన్నాడు ఇంజనీరింగ్ కాలేజీ పోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పటి వరకు నా నోటి మాట ద్వారా ఏది కానీ అబద్ధం కాలేదు. నేను మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా నిజం అవుతుంది. ఇక్కడ ఎవరెవరికైతే ప్రామిస్ చేసినా మీ అందరి కళలు నెరవేరుతాయి. నా నోటి మాట నిజం, అది నిజం చేస్తే